హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ రేపటి నుంచి అయితే మనకి 2025 అయిపోయి 2026 అయితే వస్తుంది అనమాట. సో ఈ సందర్భంగా ఒక చిన్న రివ్యూ కైండ్ ఆఫ్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. సో లెట్స్ డూ ఇట్. సో ఫ్రెండ్స్, ఈ ఇయర్ మనకి రిలీజ్ అయిన మూవీస్లో నాకు నచ్చినాయి అండ్ నాకు నచ్చనివి ఇవన్నీ మూవీస్ చూద్దాం అనుకుంటున్నాను. సో మీరు అబ్జర్వ్ చేస్తే 2025 తెలుగు మూవీస్ అని కొడుతున్నాను. సో 2025 తెలుగు మూవీస్లో ఇవన్నీ మూవీస్ మనకు అనిపిస్తున్నాయి. ఇవన్నీ మూవీస్ గురించి ఇయర్ నేను చూసినాయి, చూడనివి and నాకు నచ్చినాయి, నచ్చనివి అండ్ అన్ని మూవీస్లో నాకు ది బెస్ట్ మూవీ అనిపించింది మీ అందరితో షేర్ చేసుకుంటాను అనమాట. సో లెట్స్ గో అండ్ హిట్ లిస్ట్ ఆఫ్ ది తెలుగు మూవీస్ 2025. సో బాక్స్ ఆఫీస్ కలెక్షన్ ప్రకారం హైయెస్ట్ గ్రాసింగ్ ఫిలిమ్స్ అని ఇచ్చాడు. సో చూద్దాం ఏమున్నాయా. మావతార్ నరసింహ, ఇది మన తెలుగు మూవీ అనలేము, ఎందుకంటే ఇది మోర్ ఆఫ్ కన్నడ మూవీ యూనో. సో సో మనం కానీ మూవీ చూసాను. నాకు కొద్దిగా హల్క్ ఇలాంటి మూవీస్ యూనో కొద్దిగా ఇన్స్పైర్ అయ్యి కొన్ని షార్ట్స్ తీసారనిపించింది. బట్ ఇది అబ్జర్వ్ చేస్తే ఈ అవతార్ సినిమా కూడా ఇది కన్నడ వాళ్ళు వాట్ దే ఆర్ సేయింగ్ ఇస్ ఇది రీమేక్ ఆఫ్ భక్త ప్రహ్లాద ని యానిమేషన్ వర్షన్ లో తీశారు అని చెప్తున్నారు. దట్ ఈస్ అప్పు, ఎవరైతే మన కన్నడ రాజ్ కుమార్ మూవీ ఉందో. బట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఆ మూవీ డైరెక్ట్ రీమేక్ ఆఫ్ మన తెలుగు సినిమా భక్త ప్రహ్లాద, ఏదైతే మన రోజారమణి గారు మన లైక్ మన తరుణ్ ఉన్నాడుగా, మన యాక్టర్ తరుణ్ వాళ్ళ మదర్. సో వాళ్ళతో చేసిన మూవీ అన్నమాట అది. సో తను చేసిన మూవీ వీళ్ళదే రీమేక్ చేసి చేశారన్నమాట. సో 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 దీని గురించి మనం ఆలోచిస్తే అగైన్ ఇట్స్ కైండ్ ఆఫ్ మన సినిమానే అన్నట్టు అనుకోవచ్చు. దాని తర్వాత వచ్చిన మూవీ ఓజీ. సో ఓజీ వచ్చేసి అంటే జస్ట్ 2025 హైయెస్ట్ గ్రాసింగ్ చెప్తున్నారు. సో ఓజీ వచ్చేసి లైక్ నేను ఆల్రెడీ చెప్పాను రివ్యూ. నాకు ఓజీ నచ్చింది ఏంటంటే సుజిత్ టేకింగ్ జాపనీస్ కల్చర్ ని ఎన్హాన్స్ చేసి యకుజాకి అండ్ సమురైస్ కి ఉన్న ఏదైతే అది మన రైవలరీ ఉంటుందో అది తీసుకొని పవన్ కళ్యాణ్ కానీ చాలా బాగా చూపించారు. అండ్ మూవీలో ఫైట్స్ కానీ అండ్ ఎలివేషన్స్ కానీ అవసరంగా ఉన్నాయి. అండ్ ఇట్ డిసర్వ్స్ టు బి హైయెస్ట్ క్రాసింగ్ మూవీ. అండ్ నాకు తెలిసి ఈ ఇయర్ లో ది హైయెస్ట్ క్రాసింగ్ మూవీ అయితే ఓజీ అని అనుకోవచ్చు మనం. అండ్ తర్వాత సంక్రాంతికి వస్తున్నాం అని చూపిస్తున్నాడు. సంక్రాంతికి వస్తున్నాం లైక్ ఈ మూవీ గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి అంటే నెక్స్ట్ ఇయర్ ఎట్లాగో మనకి ఇంకో కొద్ది రోజుల్లో ఎంఎస్జీ వస్తుంది, మన శంకర వరప్రసాద్ గారు. సో అది యూనో సంక్రాంతికి వస్తున్నాం మూవీ మనం అబ్జర్వ్ చేస్తే అది అనిల్ రావుపూడి అన్న కైండ్ ఆఫ్ మూవీ. అండ్ నేను ఫస్ట్ డే మార్నింగ్ షో ఐ థింక్ వన్ ఆఫ్ ది ఫస్ట్ షోస్ లైక్ అర్లీ మార్నింగ్ షోస్ చూసాను. అండ్ ఆ చిన్నపిల్లోడి కామెడీ అంతా ఓకేగానే అనిపించింది. బట్ ద మెయిన్ ఫ్యాక్టర్ ఈ సాంగ్స్ బాగుండే సినిమాలో అండ్ కామెడీ కూడా బాగుంది. అండ్ అలాగే టైమింగ్ అది సంక్రాంతి టైమింగ్ లో వచ్చింది యూనో. అండ్ మూవీలో కూడా ఎక్కడ బోర్ లేకుండా తీశాడు. బట్ ఆ రేంజ్ లో హిట్ కావాలా అంటే అది నాకు తెలియదండి. బట్ అది somehow ఇట్ గాట్ వర్క్ అండ్ యూనో ఇట్ మేడ్ ది మనీ వాట్ ఇట్ హ్యాస్ టు అని. సో సంక్రాంతికి వస్తున్నాం ఇస్ కైండ్ ఆఫ్ బ్లాక్ బస్టర్. ఇట్స్ లైక్ నెవర్ బిఫోర్ నెవర్ అగైన్ అనుకోవచ్చు. ఎందుకంటే అంత తక్కువ బడ్జెట్ లో 300 crores కలెక్షన్ చేసిన మూవీ. సో ఎంటైర్ క్రెడిట్ కాస్ట్ మనకి అనిల్ రావుపూడి. దాని తర్వాత గేమ్ చేంజర్ అని చూపిస్తారు ఇంట్రెస్టింగ్లీ. సో గేమ్ చేంజర్ గురించి నేను ఎంత తక్కువ మాట్లాడుతుంటే మంచిది. నేను చాలా బాధపడే థింగ్ ఏంటంటే రామ్ చరణ్ తేజ్ గారికి ఒక యునానిమస్ ప్రైజ్ వచ్చింది లాస్ ఏంజల్స్ లో ఆఫ్టర్ ఆర్ఆర్ఆర్. అండ్ ఆయనకున్న క్రేజ్ ఒక ఒక డ్రీమ్ లో ఒక తెలుగు హీరో, ఒక ఇండియన్ హీరో అమెరికాలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఆ కైండ్ ఆఫ్ క్రేజ్, ఆ కైండ్ ఆఫ్ ఎలివేషన్ వచ్చింది ఆర్ఆర్ఆర్ తో అతనికి. సో దాన్ని అనవసరంగా ఆచార్యలో రోల్ చేయడం అండ్ గేమ్ చేంజర్ ఫార్ములా నుంచి శంకర్ తో దిగడం యూనో లైక్ అది అసలు తను ఏదో ఒకటి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి బాబీ ఉన్నాడు, లైక్ మనకి వాట్ ఈస్ ఇట్ మన ఇలాంటి డైరెక్టర్స్ ఉన్నారు లైక్ గోపిచంద్ మల్లేని, వీళ్ళు బాగా తీస్తారు మన తెలుగులో. వీళ్ళతో అన్న కొద్ది హై బడ్జెట్ మూవీ పెట్టి లైక్ కైండ్ ఆఫ్ ఒక
కైండ్ ఆఫ్ ఒక మంచి యాక్షన్ ఎంటర్టైనర్ కొద్దిగా తీస్తే ఆయనకి ఇంకా ఎలివేషన్ వచ్చేది అని నేను అనుకుంటున్నాను. బట్ లైక్ వాట్ హ్యాపెన్స్ ఇస్ హ్యాపెన్స్. సో మనం యూనో కాలాన్ని వెనక్కి తీసుకురాలేం కదా. సో గేమ్ చేంజర్ అవుతుంది. అండ్ దాని తర్వాత మిరాయ్. మిరాయ్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అండి. ఈ మిరాయ్ మూవీస్ లో నేను చూసిన ఈ మధ్య కాలంలో చూసిన వన్ ఆఫ్ ది బెస్ట్ మేడ్ మూవీస్ నాకు నచ్చింది. అండ్ నేను ఇంతకుముందు చెప్పాను టీజీ విశ్వప్రసాద్ ఎవరైతే ప్రొడ్యూసర్ ఉన్నారో అతను నేను కలిసాను ఇక్కడ చిరంజీవి గారికి ఫెలిసిటేషన్ చేసినప్పుడు. ఎందుకంటే అతను వన్ ఆఫ్ మై తెలిసిన నన్ను చాలా క్లోజ్ ఫ్యామిలీకి వాళ్ళ రిలేటివ్స్ అనమాట టీజీ విశ్వప్రసాద్. సో కలిసాను. అండ్ ఈ మిరాయి సినిమా గురించి చెప్పాలంటే డైరెక్టర్ బ్రిలియన్స్ అండి. అండ్ ఎస్పెషలీ మిరాయి సినిమాలో నాకు బాగా నచ్చింది లైక్ కైండ్ ఆఫ్ ఇన్నోవేషన్. అండ్ వీడియో గేమ్స్ లో మనం ఎల్డెన్ రింగ్ ఇలాంటి వీడియో గేమ్స్ లో మనం ఏవైతే చూస్తామో రెగ్యులర్ గా కైండ్ ఆఫ్ లైక్ యూనో ఓవర్ ది టాప్ యాక్షన్ సీన్స్ అవన్నీ మనము ఇంగ్లీష్ మూవీస్ లో చూస్తాం. సో అవన్నీ డైరెక్ట్ గా తెలుగు మూవీస్ లో పెట్టడం. అండ్ ఎస్పెషల్లీ మూవీలో విలన్ రోల్ చేసిన మన మంచు మనోజ్ అతను బాగా చేస్తాడు. సబ్టిల్ గా కంట్రోల్ యాక్టింగ్ బాగా చేస్తాడు. అండ్ ఎస్పెషల్లీ మూవీలో సాంగ్స్ వైబ్ ఉందలే సాంగ్ కానీ అది కానీ. సో ఇట్స్ ఆల్ రియలీ గుడ్ మూవీ. సో ఇట్ డిజర్వ్స్ టు బి వన్ ఆఫ్ ది బెస్ట్ క్రాసింగ్ మూవీ. అండ్ తర్వాత డాకు మహారాజ్ అండి. నేను ఆనెస్ట్ గా చెప్పాలంటే ఓజీ పెద్ద హిట్ నేను ఒప్పుకుంటాను. కానీ డాకు మహారాజ్ సినిమా ఓ మై గాడ్, బాబీ అసలు విశ్వరూపం చూపించేస్తాడండి అనిపించింది నాకు. వన్ ఆఫ్ ది బెస్ట్ 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 మూవీస్ ఈ మధ్యకాలం నేను చూసిన మాస్ తెలుగు మూవీస్. ఎస్పెషలీ ఇంటర్వెల్ సీన్ లైక్ ఆ ఫైటింగ్స్ వాటర్ కోసం జరిగే యూనో ఆ గుర్రం మీద బాలకృష్ణ గారు చేసే యాక్టింగ్ అని అవి కానీ ఓ మై గాడ్ అవి పీక్ సినిమా. అండ్ నూడిల్స్ ఫైట్ కూడా చాలా బాగుంది. ఇది కదా తెలుగు సినిమా అనిపిస్తుంది డాకు మహారాజ్ లాంటి సినిమాలు చూస్తే. సో ఐ రియలీ థరోలీ ఎంజాయ్డ్ దట్ మూవీ. అది దాని తర్వాత మూవీ వచ్చేసి హిట్. హిట్ అని చూపిస్తున్నారు. హిట్ మూవీ వైలెన్స్ చాలా ఎక్కువ అయిపోయిందండి మూవీలో. అండ్ హీరో డైరెక్టర్ పేరు శైలేష్ కోలను సైకో అని పెట్టుకోవచ్చు. మరి నాకైతే మూవీ పెద్దగా నచ్చలేదండి ఆసగా చెప్పాలంటే. లాస్ట్ కి కూడా చాలా లైక్ కొన్ని థింగ్స్ ఎక్కడికో వెళ్ళిపోతుంది మూవీ లాస్ట్ లో క్లైమాక్స్ లో. సో నాకు అంత పెద్దగా నచ్చింది అంటే నచ్చలేదని చెప్పాలి. బట్ అగైన్ నాని పర్ఫార్మెన్స్ అవసరంగా ఉండే. విలన్ కూడా మనకి అది హంగర్ గేమ్స్ కైండ్ ఆఫ్ అదంతా లైక్ మరీ సైకాటిక్ గా అనిపిస్తుంది. సో నాకు నచ్చలేదండి. బట్ మూవీ పరంగా చూస్తే బోర్ కొట్టలేదు. కుబేరా నాకు అస్సలు నచ్చలేదండి. కుబేరా మూవీ ఆనెస్ట్ గా చెప్పాలంటే నాకు ఆ మూవీ ఎక్స్‌ప్లాయిటేషన్ లాగా అనిపించింది. నాకు మూవీ చాలా హిట్ అది అని చెప్పారు. నేను రివ్యూ పెడితే కూడా డిలీట్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే చాలా మంది కింద కమెంట్స్ లో ఒక థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్ కమెంట్స్ రాస్తారు ఏ కుబేరా సినిమా హిట్ హిట్ అని. బట్ తర్వాత డెస్టినీ డిసైడ్స్ అన్నట్టు దాని తర్వాత 1 వీక్ తర్వాత సినిమా అంత పెద్దగా పికప్ కాలేదు. నాకు ఏమనిపిస్తుంది అంటే మూవీ చూస్తే కైండ్ ఆఫ్ బిచపోలను తీసుకొచ్చి రోడ్ మీద వాళ్ళని ఎక్స్‌ప్లాయిట్ చేసి లైక్ అదంతా ఓకే. బట్ వీళ్ళందరితో వీళ్ళు బిగ్ బాస్ ఆడిపించినట్టు అనిపించింది. అండ్ అది కూడా నాగార్జున గారినే పెట్టారు. పెట్టి ఒక తమిళ్ హీరోని తీసుకొచ్చి లైక్ మళ్ళీ నాగార్జున గారు ఎందుకు ఇలా ట్రోల్స్. సార్ నాగార్జున గారు కుబేరా లాంటి సినిమాలో ఇలాంటి రోల్స్ అసలు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారో నాకు అర్థం కాలేదు. ఆ రోల్ పెద్దగా యాడ్ అయింది కూడా ఏం లేదు. మళ్ళీ లాస్ట్‌కి చనిపోవడం. సో, ఆ మూవీ పరంగా ఆలోచిస్తే అయితే నాకు 'కుబేరా' సినిమా అసలు నచ్చలేదండి. అండ్ చాలా ఇరిటేటింగ్‌గా అనిపించింది మూవీ. నో ఫర్ సమ్ రీజన్ నాకైతే నచ్చలేదు. వెల్ అండ్ 'హరిహర వీరమల్లు' యాక్చువల్‌గా 'హరిహర వీరమల్లు' అంత దాని తర్వాత మూవీ ఇక్కడ చూపిస్తుంది. బట్ అంత లైక్ మూవీ ఆడలేదు అదంతా పక్కన పెట్టేస్తే మూవీ ఓకే. లైక్ మరీ అంత ఘోరంగా అయితే అందరూ ట్రోల్ చేస్తుంటే అయితే అంత లేదనిపించింది. ఓకే. వాళ్ళకున్న బడ్జెట్‌లో లైక్ జరిగిన కొన్ని ఇష్యూస్‌లో కొన్ని ఆ గుర్రం సీన్స్ అవన్నీ పెట్టే వరకు అది కొద్దిగా హార్డ్‌గా అనిపించింది. అవి లేకున్నా సినిమా బాగుండేది. ఆ ఊరికే డైరెక్టర్ అదేదో పెట్టాలి, తీశాను కదా పెట్టాలి అన్నట్టు పెట్టి కొద్దిగా యూనో అదయిపోయింది. బట్ మూవీ ఆలోచిస్తే బావుందండి. అండ్ ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ డిక్షన్ అవి గాని చాలా బాగా మాట్లాడారు. లైక్ అండ్ అలాగే అక్కడ ఆ టైంలో చార్మినార్ లైక్ 400స్‌లో
400 ఏడీలో చార్మినార్ అవన్నీ చూపించడం కానివ్వండి, సారీ 1400 ఏడీలో చార్మినార్ చూపించడం కానివ్వండి, అండ్ అలాగే బాబడి ఆల్ రోల్ కానివ్వండి, ఔరంగజేబ్ లాగా అండ్ పవన్ కళ్యాణ్ది అండ్ తినది క్లైమాక్స్ సీన్స్ కానివ్వండి అన్ని బాగానే ఉన్నాయి. సో మరీ మూవీకి ఇది కైండ్ ఆఫ్ వినయ విజయరామ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అయిపోయింది అనమాట. ఇంకా వినయ విజయరామ సినిమా అవుట్ అండ్ అవుట్ ట్రోల్స్ క్యూర్ అయ్యి సినిమా బాగాలేదనడం, తర్వాత టీవీలో వచ్చాక బాగుందని జనాలు దిగబడి చూడడం, యూనో. సో హరిహర వీరమల్లికి కూడా అలాంటి సిచ్యువేషన్ అయిందేమో అనిపిస్తుంది నాకు. కొన్ని ఉన్నాయి లైక్ సీన్స్, బట్ మరీ ఆ రేంజ్ లో యూనో ట్రోల్ దూరాల్సిన మూవీ అయితే కాదనిపించింది నాకు. దాని తర్వాత అఖండ తాండవం, నాకు మూవీ నచ్చిందండి. అఖండ తాండవం నాకు భయపడి ఏం చేస్తాం నచ్చుతుంది అంటే, ఎందుకంటే నాకు నేను ఇప్పుడు కొందరు రివ్యూవర్స్ ఉంటారు. ఈ మొన్న ఏదో రివ్యూ అయితే చూస్తున్నాను, అరే హీరో పేదోడు అని చెప్పి హీరో ఇన్ని గానం డ్రెస్సెస్ ఎందుకు చేంజ్ చేస్తున్నాడు అది ఇది అని. సినిమా సినిమా అనేది విజువల్ లైక్ ఎన్హాన్స్ చేయాలి కదా. ఈ టైంలో హీరోని ఎందుకు సేవ్ చేస్తాడు, వేరే వాడు వచ్చి సేవ్ చేయొచ్చు కదా హీరోయిన్ అంటే ఎంత లాజికల్ గా ఉంటుంది. సో ఇలాంటివన్నీ నాకు పట్టించుకోవద్దు. ఆయన క్లియర్ గా చెప్పాడు. ఆయన పరిస్థితిలో చూపిస్తాడు బాలకృష్ణ గారు. ఆయన అష్టసిద్ధి యోధన సంథింగ్ అది చేస్తాడు, యూనో. అండ్ అలాగే గాడ్లీ మ్యాన్, నాకు శివుడితో డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉంది ఈ సినిమాలో. ఆయన ప్రియభక్తుడు అని శివుడే చెప్తాడు. సో అలాంటప్పుడు ఒక శివసేన అంటారు కదా, ఆయన శివుడి ఆర్మీలో ఒక మెంబర్ అనుకోవచ్చు కదా. సో హీ హాస్ దట్ ఎక్స్ట్రాడినరీ పవర్స్ అని మనం బిలీవ్ అయిపోయాం. సో ప్రాబ్లమ్ ఎస్టాబ్లిష్ చేయడంలో భయపడి కొద్దిగా తడబడ్డాడేమో, బట్ మూవీ పరంగా ఓకే అండి. కానీ నాకు ఎటొచ్చి ప్రాబ్లం ఏమైపోయిందంటే, అఖండ 2 రిలీజ్ కొద్దిగా డిలే అవ్వడం. బట్ రిలీజ్ కంటే ముందు కూడా మనం ఆలోచిస్తే ట్రైలర్ ఏదైతే ఆ తలకాయ దిష్టి తీసే సీన్ అది చూపించడం వల్ల చాలా మందిలో టికెట్స్ బుక్ చేసుకున్నారు. అరే మరి భయపడి ఏం చేస్తున్నాడేమో అని చెప్పి వాళ్ళు భయపడిపోయారు. ఆ సీన్ పెట్టాల్సింది లేకుండే అసలు ట్రైలర్ లో. సినిమాలో చూస్తే దానికి ఒక జస్టిఫికేషన్ ఉంది. ఆ దానికి జస్టిఫికేషన్ ఉంది ఆ సీన్ కి. అది డైరెక్ట్ గా చూసే వరకు అలా జస్టిఫికేషన్ తప్పిందని నాకు అనిపించింది. నాకైతే కపుల్ ఆఫ్ టైమ్స్ చూసానండి అఖండ తాండవం, నాకైతే నచ్చింది. సో ఫ్రెండ్స్ అలాగే అఖండ తాండవం అయిపోయాక ఒక లిస్ట్ చూద్దాం. అసలు జనవరి నుంచి మార్చి ఏ సినిమాలు రిలీజ్. దీంట్లో నేను చూసిన ఏంటి నాకు ఏం నచ్చిందో కూడా చెప్తాను. సో కథా కామేష్ ఐడియా లేదు, డ్రీమ్ క్యాచర్ చూడలేదు, ప్రేమ చరిత్ర కృష్ణ విజయన్ చూడలేదు, బ్రేక్అవుట్ చూడలేదు, నీడి మేఘన శ్యామ వినలేదు, ఏం చేంజర్ ఇందాక డిస్కస్ చేసుకున్నాం, డాకు మహారాజ్ ఇందాక చెప్పుకున్నాం, సంక్రాంతి వస్తున్నాం ఇందాక చెప్పుకున్నాం, వైఫ్ ఆఫ్ ఇది గాంధీ తాత చెట్టు. థింక్ ఇది మన సుకుమార్ వాళ్ళ మూవీ అనుకుంటారు కదా. విన్నాను సినిమా గురించి, చూడాలి. హత్య చూడలేదు, తల్లి మనసు చూడలేదు, పోతుగడ్డ చూడలేదు, కాఫీ విత్ కిల్లర్ చూడలేదు, చరికం చూడలేదు, భవానీ వార్డ్ 97 చూడలేదు, ఒక పథకం ప్రకారం చూడలేదు, తండేల్ తండేల్ చూసాను ఫ్రెండ్స్. తండేల్ సినిమా గురించి మూవీ అవి యాక్చువల్గా మూవీ కొద్దిగా పాకిస్తాన్లో ఆ జాలర్ల ఫైటింగ్ అదంతా కొద్దిగా ఓడిదిబ్బోడు అనిపించిన ఓకే, మేనేజబుల్ గా అనిపించింది. యూనో నాగ చైతన్య, సాయి పల్లవి గారి యూనో కాంబినేషన్ అండ్ కెమిస్ట్రీ కూడా చాలా బాగుంది మూవీలో. కాకపోతే కొద్దిగా మనకి చిరాకు తెప్పించింది ఏంటంటే మ్యూజిక్, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, ఆ వయలిన్ మ్యూజిక్. దాని తప్పించి ఓకే. బ్రహ్మానందం రాజా గౌతమ్ అంటే బ్రహ్మానందం కొడుకు అనుకుంటా సినిమా, చూడలేదండి. సరే, మనము కొద్దిగా పిటి అవ్వాల్సిందే. ఎందుకంటే బ్రహ్మానందం గారి కానివ్వండి, ఎంఎస్ నారాయణ కొడుకు కానివ్వండి, అండ్ ఇన్ఫాక్ట్ మన తనికెళ్ళ భరణి గారి కొడుకు కానివ్వండి, వీళ్ళంతా మనకి చిన్నప్పటి నుంచి చూసి 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 అండ్ ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ వీళ్ళ పిల్లల ఫేసెస్ కూడా యాజ్ ఇట్ ఈస్ గా వీళ్ళలాగానే ఉండడంతో వాళ్ళ స్క్రీన్ ప్రజెన్స్ అనేది మనకి నచ్చదు ఆ సినిమా చూడాలంటే. అది వాళ్ళు అండర్స్టాండ్ చేసుకుని సినిమాలు తీయడం, ఐ మీన్ లైక్ స్క్రీన్ ముందుకు రావడం మానేస్తే బెస్ట్. అదా ఇప్పుడు రావు గోపాల్ రావు గారి సన్ ఉన్నాడు, నేను ఫస్ట్ అది కూడా రావు రమేష్, అతను రావు గోపాల్ రావు గారు కూడా మనకు ఫేమస్ అయ్యారు. కాకపోతే అతను క్యారెక్టర్ యాక్టర్స్ రోల్స్ ఇలా వెళ్ళిపోవడం వల్ల మనకి ఫస్ట్ నుంచి కూడా ఆయన
ఇమిడిపోయారు. రైట్. సో వీళ్ళు కూడా రాజా గౌతమ్ కానివ్వండి, వీళ్ళు కానివ్వండి, ఇలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ ఇలాంటి ఇలాంటి రోల్స్ వేసుకుంటూ వెళ్ళిపోతే బాగుంటుంది. కానీ వీళ్ళు ఏకంగా హీరో రోల్స్ వేయడంతో యాక్సెప్ట్ రావు రమేష్ కూడా హీరో రోల్స్ వేస్తుంటే తర్వాత ఆయన ఎన్ని వేసినా మనం యాక్సెప్ట్ చేసేవాళ్ళం కాదు కదా. సో అదనమాట కరెక్ట్. సో ఈ సినిమా బాగున్నా ఆడలేదు అనుకుంటా. సో ఇది నా అబ్జర్వేషన్, ఐ మైట్ బి రాంగ్. లైలా ఈ ఇయర్లో వన్ ఆఫ్ ది వెరీ బ్యాడ్లీ మేడ్ మూవీస్ ఇది అని నేను ఎక్కడ చదివాను. కాకపోతే అన్ఫార్చునేట్లీ నేను సినిమా చూసానండి థియేటర్లో. మూవీ చాలా థింగ్స్, చాలా ఇప్పుడు మన శివాజీ గారి గురించి మాట్లాడుతున్నారు. సో ఈ మూవీలో అమ్మాయి కొద్దిగా కలర్ తక్కువ ఉండడమే తప్పు అన్నట్టు చూపించారు. అది చాలా రాంగ్ సబ్జెక్ట్తో మూవీ చేశారు. అండ్ అలాగే చాలా థింగ్స్ మూవీలో యూనో ఓవర్ ది బోర్డ్ వెళ్ళిపోయాయి. అండ్ అలాగే నాకు విశ్వక్సేన్ తెలంగాణ యాక్సెంట్ కానీ అతను మాట్లాడే విధానం కొద్దిగా నచ్చదు. అంటే అతను ఏదో మాట్లాడుతున్నాడు, అంటే ట్రై చేస్తున్నాడు మాట్లాడడానికి తెలంగాణ డిక్షన్. అంటే తెలంగాణలో పుట్టి పెరగవచ్చు అతను. బట్ ప్రాబ్లం ఏంటంటే ఇంట్లో మనం మాట్లాడే విధానం వేరే ఉంటుంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయ్ దేవరకొండ కానివ్వండి, అండ్ పర్హాప్స్ మన నందు కూడా ఏదో సినిమాలో చెప్పాను కదా, వాళ్ళు మాట్లాడితే కొద్దిగా న్యాచురల్ ఫ్లోలో ఉంటుంది. రైట్, ఇంట్లో కూడా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. సో ఇతను మాట్లాడితే అది ఏకంగా ఏదో రోడ్డు మీద మాట్లాడుతున్న లాంగ్వేజ్ తీసుకొచ్చి ఇంట్లో కూడా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. సేమ్ థింగ్ విత్ డీజే టిల్లు, అతనిది కూడా లాంగ్వేజ్ నాకు అంత గొప్పగా నచ్చదు. అంటే ఏం చేద్దాం, ప్రజలు అలవాటు పడతారు. నిద్రించు జహాపాల్ ఈ మూవీ చూడలేదు, కానీ సౌండ్స్ మా చూద్దాం అసలు ఏంటో సినిమా. నిద్రించు జహాపాల్ ఇక తెలియదండి మనకి ఆనందపడుతున్నాయి. బెటర్. తల తల మా రాజశేఖర్ బాబు ఫిబ్రవరిలో అంటే రామం రాఘవం. ధనరాజ్ సినిమా ఇది. సముద్రకని ఈ మూవీ కొద్దిగా చూసి ఆపేశారండి ఓటీటీలో. ఇది ఒక ఫాదర్ సన్ రిలేషన్షిప్ మూవీ అనుకుంటే, కానీ ధనరాజ్ హీరో ఏంటండి, ధనరాజ్ హీరో ఏంటి చెప్పండి. మనం ధనరాజ్ హీరో అయితే చూస్తామా, చూడలేం కదా. సో మూవీ మజాకా, సందీప్ కిషన్. ఈ సినిమా చూసాను అనుకుంటా అసలు. లెట్స్ సీ వాట్ ఇస్ ఇట్. యప్, ఈ సినిమా చూసాను అసలు. ఇది చాలా బాగుంటుందండి మూవీ మజాకా సినిమా. నాకు చాలా ఫన్నీగా అనిపించింది. ఇది రావు రమేష్ గురించి ఇందాక చెప్తున్నా. రావు రమేష్ అండ్ సందీప్ కిషన్ ఫాదర్ అండ్ కిడ్ ఉంటారు. అండ్ సందీప్ కిషన్ ఇతను లవ్ లో పడతాడు ఒక అమ్మాయితో, యూనో వాళ్ళ ఫాదర్. అది ఎంత కామెడీ, చాలా బాగుండే. రీతు వర్మ అండ్ అంశు, ఎవరైతే మన మన్మధుడు సినిమాలో నాగార్జున లీడ్ ఉంటుందో, సో తను చేసిన మూవీ సూపర్ ఉంటుంది. ఈ త్రినాథరావు దక్కిన ఇతని మూవీస్ అన్ని నాకు కొద్దిగా బాగానే అనిపిస్తాయి కామెడీ. చూడండి మూవీస్ ఏమేం చేస్తాడో. మేము వయసుకు వచ్చి చూడలేదు కానీ సినిమా చూపిస్తాం, బాగా చూశాను, నేను లోకల్ చూశాను. అదే see, మంచి డైరెక్టర్స్ ఎప్పుడైనా మంచి మూవీస్ ఇస్తారు కదా. ధమాకా, మజాక్, చూడండి. సో సెవెనర్. నెక్స్ట్ తక్కిద తందాన, చూడండి. బండి తెలియదు, చూడదలుచుకోలేదు. ఆదిత్య, ఇది మన బిగ్ బాస్ అనుకుంటా, బిగ్ బాస్ క్యాండిడేట్. కార్డ్ చూడలేదు. నేను ఇక్కడున్నా. ఓ, మిథున్ చక్రవర్తి కొడుకు తెలుగు కూడా చేస్తాడా, మేము చక్రవర్తి. చూడలేదు. 14 days గర్ల్ఫ్రెండ్లో, చూడలేదు, చూడదలుచుకోలేదు. చికేన్, నో, నాట్ ఇది ఉమెన్, చూడలేదు. పేరు కల్లా 34, అసలు ఈ సినిమా డిజైనర్ మనకు తెలియదు అసలు. ఇవన్నీ ఫస్ట్ టైం చదువుతున్నాను. సినిమా పేరు రాజా, రాజా, శివంగి. అయ్యో అమ్మో, ఇలాంటి సినిమాలు వచ్చాయి. వైరల్ ప్రపంచం తెలీదు. వైఫ్ ఆఫ్ హండ్రెడ్ వేస్, చూడలేదు. 1000 వాళ్ళ, చూడలేదు. కోట్, కోట్ సినిమా అండి. కోట్ సినిమా వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్ నేను చూసిన ఈ ఇయర్లో. ఈ మూవీలో ఎస్పెషల్లీ మనకి ఆ సాంగ్ అది, అండ్ సినిమా కొద్దిగా క్లైమాక్స్ కొద్దిగా సిల్లీగా ఉన్న దర్శి అండ్ ప్రియదర్శి పులికొండ అండ్ అతని సినిమా, అండ్ ఒక ఇంపార్టెంట్ టాపిక్ మీద మూవీ ఫస్ట్లో చూశాను మనీష్. నాకైతే చాలా నచ్చింది. అండ్ మీరు కూడా అందరూ చూసే ఉంటాను. వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్ ఇన్ దిస్ ఇయర్. నెక్స్ట్ దిల్ రూబా, చూడలేదు. కిరణ్ అబ్బవరం, దిల్ రూబా.
చూడలేదు. రక్ష చూడలేదు. ల్యాంప్ చూడలేదు. అనగనగా ఆస్ట్రేలియాలో ఇలాంటి సినిమా కూడా వచ్చిందా ఏంటిది? ఇంట్రెస్టింగ్. దిస్ మూవీ ఇస్ ఎ గుడ్ ఆప్షన్ వాంట్ టు ఎంజాయ్ కామెడీ. ఎక్కడుంది ఎంటైర్ ఫిల్మ్ షాట్ ఇన్ ఆస్ట్రేలియా. సో ట్రై చేయాలి. సో లెట్స్ సి. ఆర్టిస్ట్ చూడలేదు. కాలమేఘల కలిగింది చూడలేదు. పెళ్లి కాని ప్రసాద్ సప్తగిరి చూడలేదు. టుక్ టుక్ చూడలేదు. షణముఖ చూడలేదు. రాబిన్ హుడ్ చూశాను. వన్ ఆఫ్ ది వర్స్ట్ మేడ్ మూవీస్. సినిమాలో అంటే డబ్బింగ్ కూడా నితిన్ చెప్పలేదండి. సినిమా చూస్తే సినిమాలో కొన్ని సీన్స్ అసలు నితిన్ డబ్బింగ్ చెప్పలేదు. మరి అదేదో సినిమాలో అంటారు కదా పేమెంట్ ఇవ్వలేదు. అండ్ ఈ సినిమాలో ఆ షైన్ చనిత్ ఒక ఇతను ఉన్నాడు కదా మన మలయాళ పేరు. ఇతను ఇతనిది కూడా ఉంటుంది. అండ్ క్రింజ్ కామెడీ ఉంటుంది. నితిన్ని చూస్తే బాధ అనిపిస్తుంది అండి. ఎందుకంటే ఇతను చిన్నప్పటి నుంచి మన ఇంటి దగ్గర కూడా మన ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఈయన నారాయణ కూడా. అండ్ సేమ్ స్కూల్. నా సీనియర్ అనమాట నా స్కూల్లో. చిన్నప్పుడు చూసినట్టు గుర్తులేదు కానీ మా క్లాస్మేట్స్ అందరూ అరే వీళ్ళు హీరో అది అంటారు. అంటే నా సీనియర్ అయినా వీడు వాడు అంటారు కదా. సో ఇతను నేను కలిసాను కూడా యాక్చువల్గా. దాన్ని కలిసాను కూడా నేను ఇండియాలో ఉన్నప్పుడు ఒకసారి కలిసాను నేను. ఏదో అసలు అప్పటికి ఇంకా జేఎంసీ మా షూటింగ్ ఏదో అవుతుంది. రీ రికార్డింగ్ అవుతుంది జెమినీ స్టూడియోస్లో. నా ఫ్రెండ్ ఒక అతని నా బ్రదర్ యాంకర్ అన్నమాట. సో మేము అతని టిఫిన్ డబ్బాను ఇది ఎక్కడానికి వెళ్ళాం అప్పుడు. బంజారా జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ సరిగ్గా గుర్తులేదు. ఆనంది ఆర్ట్స్లో అప్పుడు ఆయన డబ్బింగ్ చెప్తున్నాడు. చూసి గుర్తుపట్టాను. ఇప్పుడు భయ్యా మీరు మా స్కూలే కదా అంటే బాగా రిసీవ్ చేసుకున్నాను. మాట్లాడాడు కొద్దిసేపు. వెరీ షై పర్సన్, నైస్ పర్సన్. బట్ లెట్స్ సీ ప్రాబ్లీ హిల్ బౌన్స్ బ్యాక్. మ్యాడ్ స్క్వేర్ చూసానండి. కానీ మ్యాడ్ అంత గొప్పగా అయితే నచ్చలేదు. మ్యాడ్ స్క్వేర్ అంతా హ్యాంగ్ ఓవర్ కైండ్ ఆఫ్ టైంలో అనిపించింది. ఎస్పెషలీ వాళ్ళ ఫాదర్ కామెడీ, మురళీధర్ గౌడ్ కామెడీ ఓవర్ ది బోర్డ్ అయిపోయింది సెకండ్ హాఫ్లో. బట్ ఇంకా మంచిగా ఎక్స్పెక్ట్ చేశాను. అంత గొప్పగా అయితే అనిపించలేదు. ఇంకా చాలా దూరం వెళ్ళానండి. అంటే నేను ఉండేది ఎక్కడో లాస్ ఏంజల్స్లో, ఆల్మోస్ట్ ఆరెంజ్ కౌంటీ దాటి వెళ్ళాను. లేక్ ఫారెస్ట్ ఎక్కడో చిన్న షో ఏదో పడుతుంది సినిమా. మ్యాడ్ స్క్వేర్ వెళ్ళాలి ఖచ్చితంగానే. బట్ సినిమా హిట్ అయింది అనుకుంటా. ఈ విష్ణు ఎవరైతే ఉన్నారో బాగా అనిపిస్తుంది యాక్టింగ్ నాకు. బాగా మాట్లాడతాడు మన హైదరాబాద్ తెలంగాణ. ఏప్రిల్ టు జూన్ ఏం సినిమా రిలీజ్ అయ్యి చూద్దాం. 28 డిగ్రీ చూడలేదు. లవ్ యువర్ ఫాదర్ చూడలేదు. జాక్ జాక్ చూసానండి. వన్ ఆఫ్ ది వర్స్ట్ మేడ్ మూవీస్. సిద్ధు జొన్నలగుండ గురించి ఏం చెప్పాలంటే అతను లైక్ కైండ్ ఆఫ్ మంచి యాక్టర్. బట్ ప్రాబ్లం ఏంటంటే అతను సి అతనిది మనకి సిద్ధు జొన్నలగూడ అంటే చాలా ఇయర్స్ నుంచి ఉన్నాడు. ప్రాబ్లీ అతను నా ఏజ్ గ్రూప్ ఉండొచ్చేమో, రైట్. కానీ అతను బేసిక్గా అతనిది ఆమ్, ఆంధ్ర రూట్స్ అయినా ఆయన పుట్టి పెరిగింది హైదరాబాద్ అనుకోండి. సో ఆయన హైదరాబాద్ తెలంగాణ స్లాంగ్ గుంటూరు అంట అతను. సో అతను హైదరాబాద్ తెలంగాణ స్లాంగ్ వాక్యూమ్ ఉంది. ఎక్కువ మంది హీరోస్ లేరు. సో ఒక ఫుల్ ఫ్లెడ్జ్ ఫన్నీ క్యారెక్టర్ అంటే మనకి అర్జున్ రెడ్డిలో సీరియస్ రోల్ చేశాడు విజయ్ దేవరకొండ. బట్ ఇతను ఫన్నీ రోల్లో ఏది లేదు మనకి. ఫుల్ అండ్ ఫుల్ అవుట్ అండ్ అవుట్ లో ఒక పెద్ద పెద్ద బ్యానర్ నుంచి ఎప్పుడు రాలేదు చాలా రోజుల తర్వాత. ఆ వాక్యూమ్ ని నాకు క్యాపిటలైజ్ చేసి ఆ డీజే టిల్లు సినిమా తీయడం వల్ల అది హిట్ అయిపోయింది. ఆ క్యారెక్టర్ బాగా అయిపోయింది. డీజే టిల్లు కూడా అంతే హిట్ అయింది. సో నేను అనేది ఏంటంటే ఈయన అదే కైండ్ ఆఫ్ మూవీ ఇప్పుడు ఆయన కలిగేది కూడా అంత పెద్దగా ఫ్యూచర్ నాకేం కనిపించలేదు. సో ఆయన డీజే టిల్లు కైండ్ ఆఫ్ ఎందుకంటే మన దగ్గర వేరే కైండ్ ఆఫ్ సినిమాలు చేయడానికి అన్ని రకాల హీరోస్ ఉన్నారు. సో ఈయన అదే క్యారెక్టరైజ్ లో చేసి అదే డీజే టిల్లుని ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటికీ ఒక 10 సార్లు సేమ్ రోల్లో మనకి యూనో చెక్ నోరీస్ కానీ ఇలాంటివి కానీ అమెరికాలో వేస్తారు కదా. సో ఈయన అదే క్యారెక్టర్లో ఉండిపోయి అదే కైండ్ ఆఫ్ టీజెటీలు 1, టీజెటీలు 3, టీజే 4 అంటే ఒక కైండ్ ఆఫ్ ఒక రోల్ని పెట్టేసి అదే అతనే అలా అదే దాంట్లో ఉంటే బాగుంటుండే.
బట్ ఐ డోంట్ నో ఫర్ సమ్ రీజన్ అతను లైక్ అతనికి చెప్పట్లేదా, అతను ఏదో ట్రై చేద్దాం అనుకుంటాను, మనకు తెలియట్లేదు. సో ఈ సినిమా అయితే అంత గొప్పగా ఆడలేదండి, నచ్చలేదు. అండ్ అలాగే ఇది బొమ్మరిల్లు భాస్కర్, అతనిది ఆల్రెడీ మన బొమ్మరిల్లు తర్వాత పెద్దగా ఆడిన సినిమాలు ఏం లేవు కదా. తర్వాత హీరోయిన్ కూడా పెద్దగా సినిమా నచ్చలేదు. అండ్ స్పై అదంతా యూనో ఓవర్ ది బోర్డ్ అనిపిస్తుంది అండి మూవీ అయితే, నాకైతే నచ్చలేదు. అయితే సూట్ కూడా కావాలి ఆ సినిమాకి. అక్కడమ్మ ఇక్కడమ్మ తెలియదు, చెరసాల తెలియదు, ప్రేమకు జై తెలియదు, ఓడలకు చూడలేదు, అర్జున్ సన్ ఆఫ్ అయితే చూశానండి. విజయశాంతి గారు, నందమూరి కళ్యాణ్ రామ్ గారు సినిమా చేయి కట్ చేసుకుంటాడు కళ్యాణ్ రామ్. సినిమా గురించి కొద్దిగా మాట్లాడాలంటే, కళ్యాణ్ రామ్ కి మనకున్న హీరోస్ లో, మాస్ హీరోస్ లో స్పేస్ లేదండి. సినిమా అవుట్ అండ్ అవుట్ మరి ఓవర్ ది బోర్డ్ బింబిసార్ అలాగా awesome గా ఉంటే అప్పుడు ఆయనకు ఉన్న ఫ్యాన్స్ కానీ అవి కానీ వస్తారు. పడుకున్న ఫ్యాన్స్ కూడా లేసి వస్తారు నందమూరి వల్ల. అలాగని ఇప్పుడున్న స్పేస్ లో అతను ది బెస్ట్ ప్రోడక్ట్ ఇవ్వాలి కళ్యాణ్ రామ్ గారు. లైక్ హిట్ ఇట్ ఫర్ అతను ఒక్కడే కానీ అవి కానీ ఇవి కానీ బెస్ట్ డైరెక్టర్స్ తో బెస్ట్ ప్రొడక్ట్ ఇస్తేనే అతనికి సినిమాలు వస్తాయి. అతని సినిమా కొద్దిగా అటు ఇటు ఉన్నా కష్టం. సో ఇది అటు ఇటు ఉంది ఆ సినిమా. సో ప్రాబ్లీ అదంతా వర్క్ కాలేదు. సో ఆ సినిమా తీస్తే ఈ ప్రదీప్ చిలకలూరి ఇలాంటి డైరెక్టర్స్ కాకుండా ఏదైనా పెద్ద డైరెక్టర్స్ ఆర్ అప్కమింగ్ డైరెక్టర్ హూ హ్యావ్ స్టఫ్, అతను అది ఎలా జడ్జ్ చేస్తాడు నాకు తెలియదు కానీ, ఇది కూడా మనం ఆలోచిస్తే అనిల్ రావుపూడిని కానీ సురేందర్ రెడ్డి ఇలాంటి డైరెక్టర్స్ కానీ ఇచ్చింది అతనే, రైట్. సో ప్రాబబ్లీ దట్స్ ది ఓన్లీ ఆప్షన్ హీ హాస్. డియర్ ఉమా తెలియదు, జగమెరిగిన సత్యం చూడలేదు, మధురం చూడలేదు, చౌర్య పాత్ర చూడలేదు, సారంగ పాణి జాతకం చూశాను. నాకు యాక్చువల్గా నచ్చిందండి మూవీ. కామెడీగా ఫన్నీగా అనిపించింది. మూవీ మీద రివ్యూ చేశాను, నాకు బాగానే అనిపించింది. సినిమా మరీ అంత యూనో బాగాలేదని కానీ మూవీ బాగుంటుంది. హర్ష అది కానీ కామెడీ కానీ అది కానీ లైక్ ఎస్పెషల్లీ ఆ చావు సీన్ కానీ అది కానీ చాలా యూనో సెట్ జాతకాలు నమ్మి అతను అతను చంపుతా అని అనుకోవడం, మర్డర్ చేస్తా అనుకోవడం, అదంతా యాక్చువల్లీ చాలా ఫన్నీ అండ్ చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్, చాలా మంచి సినిమా యాక్చువల్లీ. మీరు చూడకుంటే తప్పకుండా చూడండి, చాలా ఎంజాయ్ చేస్తాం. ఐ లవ్ ఇట్. సోదర చూడలేదు, సూర్యాపేట్ జంక్షన్ సినిమా పేరు చూడలేదు, వినలేదు. ఏఎల్సిసి చూడలేదు, శంభ శివశంభ చూడలేదు, హిట్ తడకేసి ఇందాక మాట్లాడుకున్నాం కదా నాని సినిమా. బ్లైండ్ స్పాట్ చూడలేదు, కామన్ మ్యాన్ బెల్లం చూడలేదు, కలియుగం చూడలేదు, సింగిల్ చూసా. నాకు ఇతని సినిమాలు అంటే చాలా ఇష్టం అండి. మన వాట్ ఈస్ దిస్ నేమ్, మన ఆ, శ్రీ విష్ణు. ఇతని సినిమాలు అన్ని సూపర్ గా ఉంటాయి, చాలా ఎంజాయ్ చేస్తాను. వెరీ గుడ్ యాక్టర్. సింగిల్ సినిమా కూడా చాలా 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 ఫన్నీగా హిలేరియస్ గా ఉంది. 2-3 టైమ్స్ చూసాను నేను. ఇంట్లో కూడా చూసాను, థియేటర్లో కూడా చూసాను. అండ్ యూనో లైక్ అతని కామెడీ కానివ్వండి, ఆ మ్యానిపులేషన్ కానీ అదంతా బాగుంటుంది సినిమా. సో ఈ ఇయర్ లో వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్ లో ఇది ప్రాబ్లీ ఒక టాప్ 10 మూవీస్ లో ఇది నాకు ఒక టాప్ 6 మూవీస్ అనుకోవచ్చండి. తర్వాత శుభం. శుభం సినిమా నాకు చాలా 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 నచ్చిందండి. ఈ సినిమా కాన్సెప్ట్ గానీ, ఈ సినిమా గానీ నాకు ఎందుకు నచ్చింది అంటే లైక్ ఈ యూనిక్ స్టోరీ. లైక్ ఇది 13B స్టోరీ అని ఒకటి వచ్చింది మనకి. ఏదైతే ఆ, మన నితిన్ డైరెక్టర్ ఉంటాడు కదా, అతని పేరు మర్చిపోయా, వాట్స్ హిస్ నేమ్, మనం సినిమా తీసిన అతను తీసినాడు ఆ సినిమా. సో అతనిది సినిమా ఏదైతే 13B వచ్చిందో కైండ్ ఆఫ్ అలాగే అనిపించింది నాకు. బట్ నాకు చాలా నచ్చింది ఆ ముసలోళ్ళందరూ సీరియల్ చూడడం, అదందరూ ఆ సీరియల్ కనెక్ట్ కావడం. నాకు చాలా హిలేరియస్ గా అనిపించింది, నాకు చాలా చాలా నచ్చింది. అండ్ ఐ వాస్ ఎక్స్పెక్టింగ్ ఇట్ టు బి లైక్ ఎ బిగ్ బ్లాక్ బస్టర్ మూవీ, బట్ ఫర్ సమ్ రీజన్ అంతగా పికప్ కాలేదు మన దగ్గర. ఐ డోంట్ నో లైక్ వాట్ వెంట్ రాంగ్, బట్ సినిమా అయితే నాకు చాలా నచ్చింది. శుభం చూడకుంటే మీరు తప్పకుండా చూడండి. అనగనగా సుమంత్ ఈ సినిమా చూసానండి. అనగనగా అనగనగా ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్ అండి. అసలు సినిమా చూసి నేను చాలా ఆ, బాధపడ్డాను. సినిమా చూసి చాలా ఏడ్చాను. ఎందుకంటే ఒక స్కూల్ టీచర్ గురించి మూవీ ఉంటది. అండ్ లైక్ వాళ్ళ వైఫ్ ఏమో ర్యాంక్స్ కోసం పిల్లలు సూసైడ్ చేసుకునే స్కూల్లో ఉంటది టీచరు, హీరోయిన్.
సో అతని అదంతా అతని స్కూటర్ మీద వచ్చి ఆ పిల్లల్ని ట్యూషన్ చెప్పడం చాలా 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 మంచి సినిమా అండి. ఇది యాక్చువల్గా ప్రతి ఒక్క పేరెంట్ వాళ్ళ పిల్లలకి తో పాటు చూడదగిన మూవీ. అండ్ యూనో లైక్ డిసిప్లిన్ కానివ్వండి, లైక్ సొంతంగా ఇతను స్కూల్ పెట్టడం కానివ్వండి, ఆ టీచింగ్ అప్రోచెస్ కానివ్వండి, అంటే మనకి స్కూల్స్ లో మనకి ఇండియాలో ప్రాగ్మాటిక్ అప్రోచ్ కాకుండా మనకి వాట్ సే లైక్ రట్టిఫై ఆర్ బట్టిఫై అంటారు కదా, అది చేపిస్తారు. సో ప్రాగ్మాటిక్ అప్రోచ్ అండ్ ప్రాక్టికల్ అప్రోచ్ అనేది చాలా బాగా చూపించారు. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మన స్కూల్ ఎడ్యుకేషన్ లో ఏదైతే మిస్ అవుతుందో. సో ఆ సినిమా అయితే నేను అసలు యాక్చువల్లీ ఈటీవీ విన్ చేసిన సినిమాలు అన్ని బాగుంటాయి, కానీ ఈ సినిమా అయితే నాకు చాలా 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 నచ్చింది. వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్, ప్రాబ్లీ ఇట్ లైక్ టాప్ 3 ఆర్ టాప్ 2 మూవీ అనుకోవచ్చు ఈ మూవీ. యాక్చువల్లీ సుమంత్ గారు ఒకటి చెప్పారండి, ఏంటంటే లైక్ అతను ఓన్లీ మూవీస్ విపరీతంగా అతను నచ్చితే అతనికి యూస్ఫుల్ అవుతాయి పబ్లిక్ అంటే చేస్తాను, ఎందుకంటే హీ డజంట్ హ్యావ్, నాకు అంత డబ్బులు ఉన్నాయి, నాకు అంత టైం ఉంది, నేను చేయకుండా నడిచిపోతాను అనే లెవెల్లో మాట్లాడు. ఆబ్వియస్లీ బికాస్ ఈయన నాగేశ్వరం మనోడు. సో హీ హాస్ దట్ ఎఫర్ట్, నో హీ కెన్ ఎఫర్ట్ ఇట్. 23 చూడలేదండి, తెలియదు మూవీ గురించి తెలుసుకునే ఇంట్రెస్ట్ కూడా లేదు. 11 ఈ ఇయర్ లో వచ్చిన సినిమాలో ది బెస్ట్ మూవీ అంటే ఇదని చెప్పొచ్చండి. ఈ మూవీ గురించి నాకు ఎంత నచ్చిందంటే మూవీ, బేసిక్ గా హీరోకి ఎవరైతే చేశాడో ఇతను మన నవీన్ చంద్ర, ఇతను చేసిన మూవీస్ ఫర్ సమ్ రీజన్ అతను బ్యాడ్ లక్ అనుకోవాలి. అతను ఉన్న సినిమాలు ఏవి పెద్దగా ఆడవు, ఇంక్లూడింగ్ మన మాస్ జాతరలో కూడా చేస్తాడు. అతను ఉంటే సినిమా ఆడకపోవడమో లేకుంటే అది ఏందో దాన్ని వర్కౌట్ అవ్వట్లేదు అంటుంది. బట్ ఈ సినిమా కూడా పెద్ద హిట్ అయిందా అంటే నాకు తెలియదు. బట్ మీరు చూడకుండా తప్పకుండా చూడండి. ఇతన్ని ట్విన్ బ్రదర్ చనిపోతే అతని రివెంజ్ మీద వస్తాడు ఇతను. అండ్ ఆ సినిమాలో జస్టిఫికేషన్ చాలా బాగుంది. వాళ్ళ బ్రదర్ చనిపోయినప్పుడే నేను సగం చచ్చిపోయాను కదా అంటాడు. సో ఇప్పుడు నేను బతుకున్నా కానీ లైక్ సచిన శవం లాగా అంటాడు. ఆ కాన్సెప్ట్ కానీ అది కానీ మూవీ ఆసమ్ మూవీ అండి, నాకు చాలా 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 నచ్చింది ఈ మూవీ. ఈ మూవీ గురించి నేను చేశాను కూడా, మీరు నా వీడియోస్ లో చూడండి. ఓకే, ఇదైతే 11 మూవీ చూడండి. అండ్ త్రిగుణి తెలియదండి, చూడలేదు. వీర్రాజు 991 చూడలేదు. ఒక బృందావనం చూడలేదు. వైభవం చూడలేదు. భైరవం చూశాను, మధ్యలో పారిపోయి వచ్చాను. సినిమా ఎందుకు నచ్చలేదు అంటే ఓవర్ ది టాప్, యాక్చువల్లీ సెట్ కదండి మన తెలుగు నేటివిటీకి, సబ్జెక్ట్ కానీ స్టోరీ కానివ్వండి. అండ్ మోర్ ఓవర్ బర్డన్ అయిపోయింది సినిమా. గరుడని కూడా అంత గొప్పగా ఏముండదు తమిళ్లో చూస్తే. రాంగ్ సబ్జెక్ట్, జస్ట్ పూర్తి చూడలేదండి. ఎక్స్ రోడ్స్, మా ఇంటి ఎక్స్ రోడ్స్, మా ఇంటి మా వీధి పేరు మీద కూడా సినిమా వచ్చింది, పనిగా ఉందండి. ఎక్స్ రోడ్స్ తెలియదు ఎవరు. ఘటికాచలం వినలేదు. పద్మాషులు చూడలేదు. టాబ్లెట్స్ నో ఐడియా. 12th తెలియదు. శ్రీ 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 రాజా వారు నార్మే వ్యక్తి, నార్మే వ్యక్తి చేస్తాడా తెలియదండి. కుబేరా దీని గురించి చెప్పాను ఇందాక. 8 వసంతాలు నెట్ఫ్లిక్స్ లో ఎప్పుడు తెలుగు మూవీ కొట్టగానే 8 వసంతాలు వస్తుందండి, కానీ హీరో హీరోయిన్ ఎవరు తెలిసిన వాళ్ళ కనిపించలేదు. ఓ మైత్రి మూవీస్ చూసాను, కొద్దిగా ఏదో కరాటే అది ఇది అనగానే ఇప్పుడు చూద్దాం అనుకుంటున్నా, సినిమా హాఫ్ లో పెట్టి మర్చిపోతున్నాను. మళ్ళీ ఎప్పుడైనా చూస్తాం. కన్నప్ప, ఇది గుడ్ మూవీ అండి, చాలా భక్తి మూవీ. ప్రభాస్ గారి క్లైమాక్స్ కానీ అది కానీ నాకు చాలా నచ్చింది. మూవీ బాగుంది, కానీ ఫస్ట్ హాఫ్ లో ఏదైతే సీన్స్ విష్ణు గారిది హీరోయిన్ తో ఉన్నాయో అవి బాగాలేవు సీన్స్, మనసుకి చెప్పాలంటే. ఈ సినిమాకి దెబ్బ పడడానికి కారణం అదే. అండ్ అలాగే ఇంకొక న్యూజిలాండ్ లో తీయడం, అదేదో లైక్ ఆర్టిఫిషియల్ గా అనిపిస్తుంది సినిమా మొత్తం. చాలా ఫ్లాస్ ఉన్నాయి సినిమాలో. ఆడకపోవడానికి కారణం నేను అనుకోవడం ఏంటంటే న్యూజిలాండ్ తీసుకోవడం, అండ్ ఆ కాస్ట్యూమ్స్ కూడా అన్ని ఏదో ట్రైబల్ వార్ఫేర్ లాగా తీసుకోవడం, అది నేటివిటీ చాలా దెబ్బతినిపోయింది సినిమా. అండ్ సినిమా అయితే ఓన్లీ రీజన్ యూ హ్యావ్ టు వాచ్ ఇస్ ఫర్ ప్రభాస్ కేమ్. అండ్ లాస్ట్ లో విష్ణు యాక్టింగ్ సూపర్ గా చేస్తాడు, ఎస్పెషల్ ఎయిట్ చేసి. ఈస్ అ గుడ్ పర్ఫార్మర్. ఆబ్వియస్ గా వాళ్ళు సినిమాలో పుట్టి పెరగాలి కాబట్టి వాళ్ళకి న్యాక్ ఉంటుంది. సో అతను చూపించాడు అతను ఎంత గొప్ప యాక్టర్. జూలై సెప్టెంబర్ తమ్ముడు.
తమ్ముడు 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 యా చూసానండి తమ్ముడు. లయా తమ్ముడు. ఓ మై గాడ్. ఈ సినిమా అండి, ఈ సినిమా ఫ్లాప్ అవుతుందని నాకు సినిమా కపుల్ ఆఫ్ డేస్ ముందే తెలుసు. దిల్ రాజు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను ఏం చెప్పాడంటే సినిమా ఓన్లీ ఒక్క అడవిలో తీసాం, ఒక 3-4 డేస్ లో అయిపోతుంది అన్నాడు. అలాంటి సినిమాలు ఆడవండి. ప్రేక్షకులు ఆల్రెడీ ఒకే మైండ్ సెట్ లో కూర్చొని, ఒకే ఇంట్లో కూర్చొని, ఆ ఒకే ఏదైతే క్లాస్ట్రోఫోబిక్ ఎన్విరాన్మెంట్ వచ్చేస్తుంది అనమాట. అదే సీన్స్, అదే జంగల్లో సినిమా మొత్తం చూపిస్తే సినిమా అనేది లైక్ ఎక్స్పాండ్ చేయాలి. లైక్ హారైజాన్స్ అని ఎక్స్పాండ్ చేయాలి. ఇంట్లో సేమ్ సీన్స్, సేమ్ అడవిలో ఎక్కువ ఎక్కువ సీన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలి కానీ, అది కానీ రాజమౌళి తీసిన మహిష్మతి కింగ్డమ్ లో అది రావడానికి సినిమాలో మాట హాఫ్ అన్ అవర్ కూడా ఉండదు మహిష్మతి కింగ్డమ్. బట్ ఆ మహిష్మతి కింగ్డమ్ కి రావడానికి ఎన్ని థింగ్స్ చూపిస్తాడు ప్రభాస్ని, రైట్? ఆయన కొండలు ఎక్కుతాడు, అవి ఎక్కుతాడు, ఇవి ఎక్కుతాడు. తర్వాత కుంతల జలపాతం చూపిస్తాడు, అవి చూపిస్తాడు. తర్వాత మహేష్మతి కింద చూపిస్తాడు. జస్ట్ అడవిలో తీసుకొని మీరు అడవిలోనే సినిమా తీస్తాను అంటే తెలుగు సినిమాలో అది వర్కౌట్ కాదండి. రైట్? ఉప్పు పప్పు రంగు చూడలేదు, షోట తెలియదు మనకి, సోలో బాయ్ నో, లోపలికి రా చెప్పత నో, ది 100 చూడలేదు, దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘాయుష్మాన్ భవ పేరు వెళ్ళినట్టు చూడలేదండి. ఒబామా యోరామ్ చూడలేదు. పరమపద సుహాస, సుహాస్ ఇన్ని సినిమాలు చేస్తాడు అయ్యారు, చూడలేదు. పరమపద సోపాన్, పరం పరమపద సోపాన్ చూడలేదు. బట్ అర్జున చూడలేదు. వర్జిన్ బాయ్స్ చూడలేదు. జూనియర్ గాలి జనార్దన్ రెడ్డి సన్ చేశాడు కదా సినిమా. డాన్స్ ఏదో సాంగ్ చూసినట్టున్నా కానీ ఆ పిల్లోడు మరీ ఇంతే ఉన్నాడండి. చింత ఉన్నాడు సినిమాకి. ఎంత డాన్స్ చేసినా ఏం చేసినా అతనికి లైక్ మన తెలుగు నేటివిటీ ఫేస్ లాగా అయితే అనిపించలేదు. కాబట్టి కన్నడలో హీరో అవుతుండొచ్చు కానీ తెలుగులో కష్టం. So, కొత్త పిల్ల ఒకప్పుడు కొత్త కొత్తపల్లిలో ఒకప్పుడు చూడలేదండి. పోలీస్ వారి హెచ్చరిక చూడలేదు. ఇండియా మనసు మనసు చూడలేదు. హరిహర వీరవల్లు ఇందాక చెప్పుకున్నాం కదా. మహాపర్ నరసింహ చూసాను చెప్పండి. కింగ్డమ్ 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 అనగానే ఆజారది ఆ మ్యూజిక్ గుర్తొచ్చేస్తుంది. వెరీ 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 రాంగ్ ప్రాజెక్ట్ అండి సినిమా. విజయ్ దేవరకొండ టైం అంతా వేస్ట్ చేస్తున్న డైరెక్టర్స్ అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మూవీ మనం ఆలోచిస్తే మూవీ పరంగా మూవీకి క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ ఈజ్ డైరెక్టర్, రైట్? సో మనము ఆ ఆలోచిస్తే ఇలాంటి నార్మల్ సినిమా తీసిన గౌతమ్ తిన్నాక ఆ సినిమా ఆడింది అంటే ద సెన్స్ లైక్ ఆ ప్రెమిసిస్ లో అది ఆడింది అంత క్రికెట్. నాని యాక్టింగ్ కానివ్వండి, ఆ మ్యూజిక్ కానివ్వండి, అవి చాలా హెల్ప్ అయ్యాయి ఆ సినిమా ఆడడానికి. గౌతమ్ తిన్నూరి 99% అతనిదే అని అనలేము మనం. సినిమా క్రెడిట్ మొత్తం ఆ సినిమా మ్యూజిక్ కానివ్వండి, ఆ ఇమోషన్ కానివ్వండి క్యారీ అయ్యాయి ఆ సినిమాలో. ఆ సింపుల్ డైరెక్షన్, అది గొప్ప గ్రౌండ్ బ్రేకింగ్, పాత్ బ్రేకింగ్ డైరెక్షన్. మీరు ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇచ్చేయాల్సినంత గొప్ప డైరెక్టర్ ఏమనిపించలేదు నాకు ఆ జెర్సీ సినిమా చూసి. సో అతను పోనీ సరేలే, అతని కాన్ఫిడెన్స్ చాలా ఉన్నట్టుంది వీళ్ళకి, ఇచ్చారులే అనుకుంటే కూడా అతను ఏం చేశాడు సినిమాలో అండి, హీరో వాళ్ళ అన్నయ్య చచ్చిపోతుంటే పడుకుంటాడు. అసలు అది ఏమన్నా లాజిక్ ఉందా? మొన్న నేను ఈ సినిమా గురించి నేను చెప్తే ఆ, వచ్చి చెప్తే నేను లైక్ నా రివ్యూలో ఫస్ట్ డే చూసి చెప్తే కూడా ఎవరు పెద్దగా నమ్మలేదు. తర్వాత అందరం దాని గురించి మాట్లాడు. మొన్న రీసెంట్ గా జస్ట్ లైక్ కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ ఈ మూవీ ప్రొడ్యూసర్ అతను ఉంటాడు కదా వీక్ పెట్టుకొని, వాట్స్ హిస్ నేమ్, నాగవంశీ, నాగవంశీ. అతను కూడా అదే చెప్పాడు, రైట్? సో మనం ఆలోచిస్తే మూవీకి మెయిన్ థింగ్ ఇస్ మూవీ ఆల్మోస్ట్ హాఫ్ ఫ్లాప్, డైరెక్టర్ ఎన్నుకోవడంతో అయిపోయింది. మీరు అండ్ మళ్ళీ ఇతను చూస్తే అంటే రివర్స్ ఛత్రపతి మొత్తం రివర్స్ లో తీశాడు. ఇది అక్కడి నుంచి వెళ్ళడం, తను ఇక్కడి నుంచి రావడం. ఇతను శ్రీలంక నుంచి వాళ్ళ ఛత్రపతిలో ఆంధ్రాకి వస్తే ఇలా శ్రీకాకుళం నుంచి ఇక్కడికి పట్టుకున్నాడు శ్రీలంకకి. అండ్ మళ్ళీ ఏంది, హాఫ్ నాలెడ్జ్ ఇస్ టూ డేంజరస్ అన్నట్లు ఇతను తీసిన దానికి తమిళోళ్ళు అఫెండ్ అయ్యారు. ఏంటి శ్రీలంక అసలు తమిళ వాళ్ళకి అసలే మన కన్నడ వాళ్ళకి, మన తెలుగు వాళ్ళకి అంత ఉండదు కానీ తమిళ వాళ్ళకి కన్నడ వాళ్ళకి వాళ్ళ భాష అన్న, శ్రీలంక అన్న ఆ, ఇవన్నీ విపరీతంగా ఉంటాయి కదా. శ్రీలంక తీసి మా శ్రీలంక గురించి ఏం తీస్తాడు వాళ్ళు, వాళ్ళతో గోల్ నెట్ఫ్లిక్స్ లో చూసి.
సో వెరీ రాంగ్ ప్రాజెక్ట్. హోప్‌ఫుల్లీ సెకండ్‌ది ఇయర్ అనుకుంటా. తీసే డైరెక్టర్‌ని చేంజ్ చేయాలి. థాంక్ యూ డియర్. ధనుషా? థాంక్ యూ డియర్. ఈ ఎవరి ధనుష్ తెలీదండి సినిమా. 'బాలుగాడి లవ్ స్టోరీ' చూడలేదు. 'బకాసుర రెస్టారెంట్' చూసానండి సినిమా. చూసాను. వెరీ కైండ్ ఆఫ్ ఫన్నీ మూవీ. ఓకే మూవీ. తింటూనే ఉంటాడు. అదొక కైండ్ ఆఫ్ హారర్ కామెడీ కైండ్ ఆఫ్ మూవీ. ఓకే. నాట్ బ్యాడ్. టైమ్ పాస్ మూవీ. భలే చిత్రం చూడలేదండి. 'మత్తు' చూడలేదు. 'రాజు గారి సవాల్' చూడలేదు. 'మేఘమలు చెప్పిన ప్రేమ కథ' చూడలేదు. 'పరద' ఈ ప్రవీణ్ కంట్రంగుల అంటే ఆర్టిస్టిక్ సినిమాలు తీస్తాడు కదా! ఇతని సినిమా చూడండి ఏమన్నా. సినిమా బండి 'శుభం పరద' చూడలేదండి. 'శుభం' తీసిన అతను ఇతను తీసాడంటే చూడాలి మరి 'పరద' చూడాలి. 'యూనివర్సిటీ' చూడలేదు. 'కన్యాకుమారి' చూడలేదు. 'స్పృహ' చూడలేదు. 'సుందరకాండ' యాక్చువల్లీ చూసాననుకుంటా సినిమా. 'నారా రోహిత్' ఇది తను కంటే చిన్న అమ్మాయిని లవ్ చేస్తాడు కదా! ఓకే అండి. నాట్ బ్యాడ్ మూవీ. 'అర్జున్ చక్రవర్తి' చూడలేదు. 'రిబ్బనదారి బాబక్' ఈ సినిమానేగా తీసేదని చెప్పుతో కొట్టుకున్నాడు డైరెక్టర్. చూడలేదు. 'ఘాటి' చూడొద్దనుకున్నాను. చూడలేదు. ఎందుకంటే సినిమా ట్రైలర్ చూసి నాకు అర్థమైపోయింది. ఇలాగే ఉంటది అనుష్క అని. అలాగే ఉందంట. 'లిటిల్ హార్ట్స్' సెప్టెంబర్ రిలీజ్ అయింది. 'లిటిల్ హార్ట్స్' గురించి ఏం చెప్పాలండి. మంచి మూవీ. గుడ్ మూవీ. కానీ రావాల్సినంత ప్రైజ్ కంటే ఎక్కువొచ్చిందేమో అని నాకనిపించింది. బట్ ఓకే మూవీ. ఇలాంటి మూవీస్ ఇంతకుముందు మనకొచ్చేవి. ఈ 'నువ్వు నేను' అలాంటివి 'తేజ' తీసేవాడు. బట్ చాలా గ్యాపొచ్చి ఒక 20 ఏళ్ళు గ్యాపొచ్చి మళ్ళీ ఒకేసారి అలాంటి కైండ్ ఆఫ్ మూవీ వచ్చే వరకు పబ్లిక్ థాట్స్ అన్నీ రిఫ్రెష్ అయ్యాయి. గుడ్ మూవీ. గుడ్ కామెడీ మూవీ. నైస్. 'కిష్కింధపురి'. బెల్లంకొండ. ఓహ్ మై గాడ్! ఈ 'కిష్కింధపురి' చాలా బాగుందండి సినిమా. చూసాను. సూపర్ మూవీ. దెయ్యం గానియండి, ఎస్పెషల్లీ ఆ రేడియోలో ఆ దెయ్యం రావడం, ఎస్పెషల్లీ ఈ సినిమాలో ఎవరైతే మన విలన్‌లా చేసాడో అతను మన డాన్సర్ అనుకుంటా. అతని పేరొచ్చేసి చూద్దాం వాట్ ఈస్ ఇట్ అతని పేరు? శాండీ మాస్టర్. ఓహ్ మై గాడ్! సూపర్బ్ యాక్టింగ్ అండి. సూపర్బ్ యాక్టింగ్. ఆ సినిమాలో భయమేసేస్తది. ఎస్పెషల్లీ ఆ ట్రైన్ సీన్ గానియండి, అక్కడ చనిపోయే ట్రైన్ సీన్ అవన్నీ సూపర్ అంటే సూపర్ అని నాకు చాలా నచ్చింది. మీరు తప్పకుండా చూడండి. చాలా భయంకరమైన సినిమా. 'మిరాయ్' ఇందాక మాట్లాడుకున్నాం గదా! వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్ అని. సూపర్బ్. 'బ్యూటీ' చూడలేదు. 'దక్ష' చూడలేదు. ఇలాంటి సినిమా మీరెప్పుడైనా చూసారా? చూడలేదు. 'దే కాల్ హిమ్ ఓజీ' చూసాము. చెప్పగా ఇక లాస్ట్ క్వార్టర్ అండి సినిమా అక్టోబర్, డిసెంబర్. 'ఏరి మై నేమ్ ఈస్ బాడీ' జయశంకర్, సాయి కుమార్, సుమలేఖ. అలియా ఈ సినిమా తెలీదు మనకి. అసలు ఎక్కడ రిలీజ్ అయింది? హ్మ్. అనసూయ, సాయి కుమార్ ఉన్నారు ఈ సినిమా. 'ఆరి' కాస్టింగ్ బానే ఉంది. హ్మ్. ప్రాబబ్లీ చూడాలండి. 'ఆరి' సినిమా. 'కానిస్టేబుల్' వరుణ్ సందేశ్ కానిస్టేబుల్. రియల్లీ? వరుణ్ సందేశ్ అంటే గుర్తొచ్చిందండి. 'నయనం' అని ఒక సీరీస్ వచ్చింది. దీని మీద ఒకటి చేస్తాను వీడియో. చాలా బాగుంది సినిమా. మీరు చూడకుండా చూడండి. ఈ 'కానిస్టేబుల్' సినిమా గురించి తెలీదు మనకి. 'మటన్ చాప్' తెలీదే. ఎలాంటి సినిమా వచ్చిందా? 'శశివదనే' తెలీదు. 'మిత్రమండలి' ఇవాళ మార్నింగే ఏం సినిమాలు లేక మార్నింగ్ అమెజాన్ ప్రైమ్‌లో పెట్టాను. చూద్దాం ఎలా ఉందో. సినిమా బాలేదని విన్నాను. బట్ చూద్దాం. 'తెలుసు కథ'. 'తెలుసు కథ' సినిమా మీద నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. సినిమా ఇందాక చెప్పుకున్నట్టే 'సిద్ధు జొన్నలగడ్డ'కి ఆ డీజేటీలో తప్పించి ఆ రూల్స్ ఎక్కట్లేదు జనాలకి. ఈ మూవీలో నాకు కొద్దిగా డైరెక్టర్ ఇమ్మెచ్యూరిటీ చాలా కనిపించింది. వెరీ అంటే అంటే లైక్ హట్కే. నేను అందరు అమ్మాయిల్లాగా గాదు. వేరే అమ్మాయిని అన్నట్టు చూపిద్దామని తను ఒక లేడీ డైరెక్టర్ ఈ సినిమా తీసింది అనిపిస్తది నాకు.
అండ్ అలాగే కైండ్ ఆఫ్ ఒక పర్టిక్యులర్ కమ్యూనిటీ యాంగిల్ కూడా అనిపించింది నాకు. అంటే ఆ కమ్యూనిటీ అమ్మాయిలు కొద్దిగా నో రిగ్రెసివ్గా ఉండాలి. ఎందుకంటే బికాస్ ఆ డైరెక్టర్ కూడా అదే కమ్యూనిటీ నుంచి వస్తారు కాబట్టి హీరోయిన్ పేరు కూడా అదే పెట్టి అండ్ హీరో కూడా అదే కమ్యూనిటీకి చెందిన అతని సామాజిక వర్గం నుంచి తీసుకొచ్చి తీసిందేమో అని అనిపించింది నాకు. బట్ ఐ డోంట్ నో, ఐ మైట్ బి రాంగ్. బట్ నాకైతే కొద్దిగా తేడా తేడా సినిమా అనిపించింది. కేరామ్ చూసానండి. కానీ సినిమా బాగుంటది. బట్ అలాగే ఏంటంటే ఇతను హీరోకి అదే ఆ హీరోయిన్ ప్రాబ్లమ్‌ని కొద్దిగా ఎగతాళి చేయడం అదంతా కొద్దిగా బికాస్ ఇట్స్ ఎ కండిషన్ గదా! సైకలాజికల్ కండిషన్ గదా! అది కొద్దిగా ఎబ్బట్టిగా అనిపించింది. బట్ ఇట్స్ ఓకే. గుడ్ మూవీ చూడొచ్చు. టైమ్ పాస్. 'విద్రోహి' చూడలేదు. 'బాహుబలి ది ఎపిక్' చూ ఇది మళ్ళా మీకు లాస్ ఏంజల్స్‌లో వీడియోస్ పెట్టాను గదండీ! లైక్ ఫుల్ చాలా మందినొచ్చారు. అండ్ ఇప్పుడు మీరు నమ్మకపోండి, నిన్న, ఇవాళ మళ్ళీ షోస్ అవుతున్నాయి. 'ఆర్ఆర్ఆర్' లాగా 'బాహుబలి ఎపిక్' అమెరికన్ పబ్లిక్ కోసం మళ్ళీ వీడియట్స్ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. సో, మళ్ళీ ఎప్పుడైనా షో కుదిరితే వెళ్ళి, ఆ షో రియాక్షన్స్ అవి కూడా పెడతాను మీకు. బట్ మూవీ అయితే ఓకే అండి. బానే బ్లెండ్ చేశారు రాజమౌళి గారు. రాజమౌళి గారు కట్ చేశారంటే ఇంకా మన పేరు పెట్టాల్సిందంతా. యాక్చువల్‌గా మనకు తెలుసు 'బాహుబలి' ఈజ్ ఓన్లీ వన్ మూవీ అని. అది 2 పార్ట్స్ చేస్తేనే ఇనార్గానిక్. ఇదే రైట్ మూవీ అని నేను చెప్పాను. నా రివ్యూ కూడా డీటెయిల్‌గా పెట్టాను. మీకు ఎంజాయ్ చేస్తారు. 'కర్మాయ్ వాది కరస్తే' ఇది తెలుగు సినిమానేనా ఇది? కరమ కర్మ కర్మాణ్యే వాది కరస్తే సంస్కృతం సినిమా. చూడలేదండి. 'మాస్ జాతర' సినిమా బానే ఉందండి. కానీ ఇందులో రాజేంద్ర ప్రసాద్ గారు చనిపోవడం అసలది ఎక్కడ సినిమా అక్కడే చచ్చిపోయింది సినిమా. అసలది అవసరం లేదు. అంటే మనకి ఇంట్రెస్టింగ్ ఏందంటే మనం ఇలాంటి సినిమాలు చూసి ఏదైతే టాపిక్స్ మన ఛానెల్‌లో నేను డిస్కస్ చేస్తానో అదే టాపిక్ ఆ విలను సారీ ఆ ప్రొడ్యూసర్ వాళ్ళందరూ ఇంటర్వ్యూస్‌లో అదే చెప్తుంటారు. అది నేను సినిమాలో రాజప్రసాద్ చచ్చిపోయాడు. మేము తప్పుడు నాలుక గడుచుకున్నాం. ఆ సినిమా మైనస్ అక్కడే అయిందని. మీరు సినిమా నాలాంటోడికి ఒకటి చూపిస్తే అంటే ఇది ఎలాంటి సినిమా ఐ మీన్ నేనేదో పెద్ద గొప్పని కాదు. నాలాంటి ప్రతి తెలుగు సినిమా వాళ్ళకి ప్రతి చూపిస్తే చెప్పగలుగుతాం కదా! బాసు ఈ సినిమా ఇలా ఉంటే ఆడదని. ఫర్ ఎగ్జాంపుల్ 'ద కింగ్డమ్‌లో' అతను పడుకోవడం విజయ్ దేవరకొండ. తెలుగు సినిమా సింపుల్ అండి. ఏదన్నా హీరో ఏదన్నా మనం చాలా నార్మల్‌గా చూస్తాం. మనకి హైఫై అవసరం లేదు. కొద్దిగా సెంటిమెంట్, కొద్దిగా ట్విస్ట్, కొద్దిగా సాంగ్స్ బావుంటే సినిమా ఆడేస్తది. రైట్? ఇప్పుడు 'మాస్ జాతర' సినిమా మనకి కొద్దిగా రైట్ ఓవర్ ది టాప్ యాక్షన్ కూడా కొద్దిగా ఉన్నా బట్ ఇట్స్ ఓకే. మరి అతను రవితేజ అలాంటి మూవీస్ చేస్తాడు కదా! రైట్? 'చిరంజీవి' ఇదేం సినిమా? ఇలాంటి సినిమా కూడా వచ్చిందా 'చిరంజీవి'? చూడలేదండి సినిమా. చూడాలి. రాజస్థాన్ సినిమాస్ బానే ఉంటాయి టైమ్ పాస్. చూడాలి. 'జటాధర' చూడలేదు. కానీ విన్నాను. చాలా షోస్ పట్టాయి మన లాస్ ఏంజల్స్‌లో అయితే. ఆల్మోస్ట్ 2, 3 వీక్స్ కంటిన్యూయస్‌గా ఆడింది. ఖాళీ థియేటర్‌లోనే ఆడింది. షోస్ కూడా విపరీతంగా పడ్డాయి. హిందీలో, తెలుగులో. బట్ ఎందుకో చూడలేదు. 'కృష్ణలీల' చూడలేదండి. 'ప్రేమిస్తున్నా' ఇది మన అతనిది అనుకుంటా కదా! కాదు. 'దర్శి' సినిమా కన్‌ఫ్యూజ్ అయ్యాను. 'ప్రేమిస్తుంటేనో' సంథింగ్ ఏదో ఉంటది. చూడలేదండి. 'గర్ల్ ఫ్రెండ్' చూసానండి మూవీ. నాకైతే అస్సలు నచ్చలేదు. ఈ మూవీ కూడా ఇందాక 'తెలుసు కదా' మూవీ చెప్పాను కదా! సేమ్ ఇది కూడా అలాంటి కైండ్ ఆఫ్ మూవీ అనమాట. ఒక ప్రొపగండా కైండ్ ఆఫ్ మూవీ. వుమెన్ ఎంపవర్‌మెంట్ అని చెప్పి పబ్లిక్‌కి మంచి చెడు నేర్పిస్తున్నారేమో అనిపించింది నాకు. బట్ ఈ మూవీలో ఇంకా ఈ మూవీ ఎంత తక్కువ మాట్లాడితే అంత ఇష్టం. మూవీ ఎంటర్‌టైనింగ్‌గా ఓకే. మా ఇంట్లో వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళకి నచ్చింది. ఓకే. టైమ్ పాస్ అంటే ఎక్కడ బోర్ లేకుండా తీశాడు. కానీ సబ్జెక్ట్ ఏదున్నా మూవీ బా తీశాడు. అది ఒప్పుకోవచ్చు. 'రామ్ రవీంద్రన్‌కి' కొద్దిగా డైరెక్షన్ మీద గ్రిప్ ఉందని. ఓకే మూవీ. 'ద గ్రేట్' ఈ సినిమా నేను నేను చూసొచ్చి చెప్తే ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. ఈ సినిమా నాకు చాలా 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 నచ్చింది. యాక్చువల్‌గా 'తిరువీర్' అనే అతను చాలా మంచి టేస్ట్ ఉంది. ఇతని సినిమాలన్నీ మంచి పికప్ బాగా చేసుకుంటాడు. సినిమాలో ప్రాబ్లమ్ ఎక్కడొచ్చిందంటే అంటే క్లైమాక్స్ యాస్ యూజువల్‌గా మనకి హీరో
అంటే ఆ కార్డ్ చిప్ దొరికిపోతది అనుకుంటాం కదా! అదొక చిన్న కూడా ఇంక్లూడ్ చేసుంటే సినిమా పెద్దగా పోయేదేం లేకుండే. హ్యాపీ ఎండింగ్ ఉండేది. ఆ చి సినిమా ఓకే. చూడొచ్చు. నచ్చింది నాకు. చెప్పినా నాకు చాలా నచ్చింది. సింపుల్. ఎక్కువ ఎఫర్ట్ లేకుండా బా తీశాడు. 'ఏనుగు తొండం గట్టిగా చలం.' ఈ సినిమా చూసాననుకుంటానండి. ఈ 'ఏనుగు తొండం గట్టిగా చలం' సినిమా నేను చూసాను. ఇది మన 'నరేష్' అండ్ ఇది ఈటీవీ సినిమా. యాహ్! కరెక్ట్ ఈటీవీలో చూసాను. ఈ సినిమా మీరు చూడండి ఫ్రెండ్స్. 'ఏనుగు తొండం గట్టిగా చలం' మూవీ చాలా ఫన్నీగా ఉంటది. ఆయన ఇన్స్యూరెన్స్ డబ్బుల కోసం వాళ్ళ కిడ్స్ చంపేస్తారు అతన్ని. ఆహ్, మూవీ యాక్చువల్‌గా 'రవిబాబు' కామెడీస్ చాలా బావుంటాయి. అంటే కొద్దిగా ఏ అడల్ట్ కైండ్ ఆఫ్ కామెడీ ఉంటది. కానీ ఈ సినిమా చూడండి 'ఏనుగు తొండం గట్టిగా చలం' నరేష్ పెళ్లి చేసుకుంటాడు ఆ అమ్మాయిని. అండ్ లైక్ అదంతా అతని ఫ్రెండ్ ఇతనిది అదంతా కామెడీ గాని ఇవన్నీ గాని సూపర్‌గా ఉంటది. చూడండి. మీరు చూడండి. చూడకుంటే సినిమా చూడండి. బావుంటది. 'సీమంతం' చూడలేదండి. 'గోపి గల్లా కోవట్లు' వినలేదు. 'జిగిరీస్' ఈ సినిమా గురించి విన్నానండి. అంటే బావుందని విన్నాను. చూడాలి. ఎక్కడుందో చెప్తున్నా. అంటే టైమ్ పాస్ సినిమా చెప్పారు. చూడాలి. 'లవ్ ఓటీపీ' చూడలేదు. 'రోలుగుంట సూరి' చూడలేదు. 'సంతాన ప్రాప్తిరస్తు' సినిమా చూడాల చూడలేదండి సినిమా. 'రిసెప్షన్', 'రాక్', 'రిసెప్షన్'. వెల్ ప్లేస్డ్ కామెడీ. సో, చూడాలయితే ఈ సినిమా. టైమ్ పాస్ ఇంట్లో వాళ్ళతో చూడాలి. ఎందుకంటే నాకు ఇందులో 'వెన్నెల కిషోర్' ఉన్నాడు. మనకి ఆహ్, తెలిసిన వాళ్ళున్నారు కదా! చు యాక్చువల్లీ ఈ సినిమా చూసాననుకుంటానండి. చూసాననుకుంటా. చూసానా? చూడలేదు. సారీ. 'సీత ప్రయాణంతో కృష్ణతో' చూడలేదండి. 'ట్వెల్వ్ ఇయర్ రైల్వే కాలనీ' అమెజాన్ ప్రైమ్‌లో ఉందండి చూడాలి. 'ప్లాని', 'కాసరగడ్డ', 'అల్లరి నరసింహ', 'ఇట్లు మీ ఎదవ' చూడలేదు. 'హ్యాపీ జర్నీ' చూడలేదు. 'పాంచ్ మినార్' ఇది చాలా ఫన్నీ మూవీ అండి. మీరు చూడకుంటే అయితే తప్పకుండా చూడండి. నాకు ఈ ఇయర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్‌లో కామెడీ మూవీస్‌లో ఇదే అనిపించింది. ఎందుకంటే ఈ మూవీలో ఆ 'రాజ్ తరుణ్' అతను జాక్‌పాట్ కొట్టాననుకోని, లాటరీ కొట్టేసిందనుకోని అతను వాళ్ళ ఫ్రెండ్‌తో చేసే హిలేరియస్ సీన్స్ అవన్నీ చాలా బావుంటాయి. ఆ స్కామింగ్ అది గాని లైక్ నాకు చాలా నచ్చింది మూవీ. అతను ఎస్పెషల్లీ అతనిది సినిమాలో ఏంటంటే అతను లైక్ ఏ అతనికేదో లాటరీ అది తగ్గిందని చెప్తారు. అతను నిజంగానే వచ్చేసిందనుకోని అతను జాబ్ మానేయడం, అతని ఫ్రెండ్‌తో అరే! నీకేమైనా జాబ్ కావాలంటే చూపియడం. తర్వాత తను క్యాబ్ డ్రైవర్‌లాగా ఉండడం. ఆ తర్వాత అతను అలా ఇరికిపోవడం. చాలా ఫన్నీగా ఉంటది. మీరు చూడండి. సో, ఇందాక 'ప్రేమిస్తుంటేనే సంథింగ్' ఏదో సినిమా వచ్చింది. ఆ సినిమాకి ఈ సినిమా కన్‌ఫ్యూజ్ అయ్యాననమాట. అదొచ్చేసి 'ప్రేమంటే.' ఈ సినిమా నేను చూసానండి. నాకైతే చాలా నచ్చింది. కాకపోతే ప్రాబ్లమ్ ఏంటంటే సినిమాలో ఇతను దొంగ ఉంటాడు. ఆహ్, అన్‌ఎక్స్‌పెక్టెడ్ అనమాట. ఈ సినిమాలో మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే సుమ. మనకి సుమ గారి ఫెటీగ్ ఎక్కువైపోయింది. అంటే టు బీ హానెస్ట్ చెప్పాలంటే. ఆమె యాంకరింగ్ ఆమెనే, టీవీ షోస్‌లో ఆవిడే, ప్రతి దాంట్లో ఆమెనే, సినిమా ఫంక్షన్‌లో ఆమెనే. సినిమాలో రోల్ కూడా తను చాలా ఇంపార్టెంట్ రోల్ అండ్ చాలా పెద్ద రోల్ తనది పోలీస్ ఆఫీసర్. ఆ రోల్ మొత్తం ఆమె ఏసేవరకల్లా సినిమా మీద ఇంట్రెస్ట్ పోయిందండి. హానెస్ట్‌గా చెప్తున్నా నేను. వేరే ఎవరైనా పెద్ద యాక్టర్‌లో అంటే సుమ పెద్ద యాక్టర్ కాదని కాదు గాని, బట్ ఆమె ఫెటీగ్ ఎక్కువైపోయింది. అంత పెద్ద ఫుల్ లెంగ్త్‌లో ఇచ్చే వరకల్లా సినిమా అలాగే ఇతని దొంగతనాలు, ఆ జస్టిఫికేషన్ కూడా పెద్దగా ఎక్కలేదండి నాకు. బట్ ఇట్స్ ఓకే. టైమ్ పాస్ మూవీ. అసలు ఈ సినిమా ఆడిందా? చూద్దాం అసలు రిసెప్షన్ ఎలా ఉందో. ఎంజాయబుల్ ఇన్ పార్ట్స్. నేను చెప్పిందే చెప్తున్నా. 2 అండ్ 5 స్టార్స్ ఇచ్చారు. బట్ ఎంజాయ్ చేయొచ్చు టైమ్ పాస్. 'ప్రేమలో రెండోసారి' చూడు 'సాయిలు కంపటి' ఇతను 2 సినిమాలు చేసాడు. 'సాయిలు కంపటి' ఈస్ ది గై హూ మేడ్ 'రాజు వెడ్స్ రాంబాయ్'. 'రాజు వెడ్స్ రాంబాయ్స్' అండి. ఈ సినిమా గురించి నేను కొద్దిగా ఎక్కువనే మాట్లాడుకోవాలి. ఎందుకంటే దీని మీద నేను పాడ్‌కాస్ట్ ఏం చేయలేదు. ఇప్పుడు చెప్తున్నాను. ఈ సినిమాకి చాలా హైప్ ఇచ్చారు. బట్ చూస్తే నాకు పెద్దగా గొప్పగా ఏమి అనిపియలేదండి. ఎందుకంటే సినిమాలో ఫర్ ఎగ్జాంపుల్ 'రాజు వెడ్స్ రాంబాయ్' అని అనుకుంటే మనం
అంటే రాంబాయ్ అంటే మనకు తెలుసు మన తెలంగాణలో ఒక కమ్యూనిటీ వాళ్ళు బాయ్ అని పెట్టుకుంటారు. పర్టికులర్ తెగ వాళ్ళు పెట్టుకుంటారు. సో ఈ సినిమా చూస్తే చాలా చాలా ఐ మీన్ లైక్ ఫస్ట్ థింగ్ ఏంటంటే సినిమాలో ఫ్రెండ్స్ ఉంటారండి. రైట్, ఫ్రెండ్స్ లో నాకు ఒక్కటి ఏమనిపించిందంటే డాంబార్ అని ఒక పేరు ఉంటుంది, డాడీ అని ఒక పేరు ఉంటుంది. అవన్నీ నాకు నవ్వొచ్చింది, ఎందుకంటే మనం హైదరాబాద్ లో మన ఫ్రెండ్ సర్కిల్లో కొద్దిగా ఏజ్డ్ ఉన్నోని మనం డాడీ అని పిలుస్తాం, కొద్దిగా నల్లగా ఉన్న వాళ్ళని డాంబార్ అని పిలుస్తాం. సో అవన్నీ పేర్లు మాత్రం బాగా పెట్టుకున్నాడు తెలంగాణ ఫ్రెండ్ సర్కిల్లో. ప్రతి కామన్ నేమ్స్ అవన్నీ. ఇతను డప్పు కొడుతుంటాడు అండ్ అలాగే గవర్నమెంట్ ఆఫీస్ మన సిద్ధు జొన్నలగడ్డ బ్రదర్ ఉంటాడు. అతనికి కాలు ఉండదు అనమాట. అండ్ అతను చాలా కట్టర్గాడు ఉంటాడు మా తెలంగాణ భాషలో చెప్పాలంటే. ఆ, అతని రోల్ కూడా కొద్దిగా ఓవర్ ది బోర్డ్ ఉంటుంది, చాలా ఓవర్ యాక్టింగ్ చేసిన అనిపిస్తుంది మనకి. అండ్ అతని ఇంటర్వ్యూలో ఏదైతే రీసెంట్ గా ఏదైతే ఇంటర్వ్యూలో చూసి ఎంతైతే ఓవర్ ది బోర్డ్ వెళ్ళాడో అంతే ఓవర్ ది బోర్డ్ యాక్టింగ్ కూడా ఉంటుంది సినిమాలో. అంత గొప్పగా అయితే అనిపించలేదండి. సాంగ్ బాగుండే ఒక సాంగ్, బట్ అండ్ క్లైమాక్స్ లో ఇతను ఎయిడ్స్ ఇంజెక్షన్ ఇస్తాడు. ఇది మనకి లైక్ వాట్ వి సే లైక్ ఇలాంటివన్నీ ఊర్లో తండాల్లో బాగా జరుగుతాయి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం హస్బెండ్ హస్బెండ్ ని వైఫ్ చంపేస్తుంది అని వింటున్నాం, న్యూస్ చూస్తున్నాం. మీరు అబ్జర్వ్ చేయండి, ఆ న్యూస్లు అవన్నీ ఇంతకు ముందు కూడా జరిగేవి విపరీతంగా. ఇంటీరియర్స్ లో, రూరల్ ఏరియాస్ లో జరిగేవి. కానీ ప్రాబ్లం ఏంటంటే మనకి ఎప్పుడు బయటికి రాలేదు, బికాస్ మనకి అప్పుడు మీడియా కానీ అండ్ సినిమా తీసే అంత కేపబిలిటీ కానీ ఎవరికి లేదు. సో ఇప్పుడు మూవీ కానీ తీయడం కానీ ఈజీ అయిపోవడం, సినిమాలు, మీడియాలు, యూట్యూబ్లో వచ్చే వరకు ఇలాంటివన్నీ పాత మరుగున పడిన థింగ్స్ కూడా తీయొచ్చు మూవీ. ఆ కాన్సెప్ట్ చూస్తున్నారు కదా కొత్తగా, తెలియని వాళ్ళకి అది జరిగింది కదా అని చెప్పి ఒక ఇదితో చూస్తున్నారు. అండ్ అలాగే తెలంగాణ కైండ్ ఆఫ్ సెటప్ తీసుకోవడం, ఆ, ఊర్లో తీసుకోవడం. అండ్ ఎస్పెషల్లీ మనకి హైదరాబాద్ మూవీస్ వచ్చాయి కానీ మనకి ఖమ్మం ఆ కైండ్ ఆఫ్ ఇంటీరియర్ తెలంగాణ మూవీస్ కూడా ఎప్పుడు రాలేదు కదా. సో అదొక కొత్త కైండ్ ఆఫ్ సెటప్. సో అందుకే సినిమా ఆడిందేమో అనుకుంటాను, బట్ ఇట్స్ ఓకే అండి, నాకైతే అంత గొప్పగా నచ్చలేదు. ఓకే, ఓకే మూవీ. ఈటీవీ విన్ పెట్టుకున్నందుకు చాలా మంచి మూవీ చూడాల్సి వస్తుందండి. ఈటీవీ విన్ ఇస్ ది బెస్ట్ యాప్ అనిపిస్తుంది నాకు ఈ మధ్య కాలంలో. బట్ థింగ్ ఏంటంటే ఈటీవీలో ఉన్న సినిమాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ లిటిల్ హార్ట్స్ ఇవన్నీ ఇప్పుడు ఎందుకో నెట్ఫ్లిక్స్ లో వేస్తాడు. సో ఇప్పుడు ఈ రెండు యాప్స్ ఎందుకు తీసుకోవడం, సో నెట్ఫ్లిక్స్ ఏ ఉంటే సరిపోతుంది కదా అనిపిస్తుంది నాకు. అందాక ఆంధ్ర కింగ్ తాలగా దీని మీద నేను పాడ్కాస్ట్ చేస్తానండి. మూవీ చాలా, మూవీ టైటిల్ దగ్గర రాంగ్ నా టైటిల్ పెట్టడం. అంటే నేను తెలంగాణలోని ఆంధ్ర కింగ్ తాలూకా కానీ మీరు తెలుగు కింగ్ తాలూకా అని కూడా పెట్టాల్సిన పని లేదు. మీరు ఒక వాట్ వి సే లైక్ ఒక కన్నడ హీరో తీసుకొచ్చి ఆంధ్ర కింగ్ అని పెట్టి తీయడమే తప్పు. టైటిల్ తప్పు, సెటప్, స్టోరీ కూడా మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే చాలా మీడియోకర్ గా ఉంటుంది. అండ్ నేను పెట్టాను, నా రివ్యూ చూడండి, మీకు అర్థమవుతుంది. ఆ, చాలా మంది చూస్తారు ఆ రివ్యూ. బరువతారమా చూడలేదండి. నాట్ ఆల్ ది మూవీస్ ఆర్ సేమ్ అయిపోయింది. తెలియదండి. అఖండ తాండవ చెప్పాను కదా, నాకైతే నచ్చిందండి. డ్రైవ్, ఆది పినిసెంటి డ్రైవ్ చూడలేదండి. మౌగ్లీ చూడాలి, ఇవి జాన్ ఫస్ట్ కి రిలీజ్ అంటున్నారు కదా ఓటీటీలో. చూడాలి మౌగ్లీ, ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఇట్. ఫెయిలియర్ బాయ్స్ చూడలేదు, ఫైటర్ శివ చూడలేదు, గుర్రం పాపిరెడ్డి చూడలేదు, మారియా లేదు, మిస్టీరియస్ చూడలేదు, బ్యాడ్ గర్ల్స్ చూడలేదు, ఛాంపియన్, ఛాంపియన్ సినిమా వెరీ వెల్ బెడ్ మూవీ అండి, చాలా బాగా తీశారు, నాకైతే చాలా నచ్చింది. మీరు తప్పకుండా చూడండి. హీరో అయితే నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్ హీరో, తెలుగు సినిమాలో నెక్స్ట్ జనరేషన్ సూపర్ స్టార్స్ లో ఒక ఇతను అవుతాడు, శ్రీకాంత్ మేకాసన్ చాలా బాగా చేశాడు. దండోరా ది బెస్ట్ మూవీ అంటే నేను చిన్న సినిమాల్లో ఇదే అంటానండి, చెప్పాను కూడా. ఓ క్యాస్ట్ మీద చాలా సబ్టిల్ గా చాలా బాగా తీశారు. అండ్ మళ్ళీ ఒకసారి వెళ్ళాలి. ఇంట్రెస్టింగ్ డిష్, సినిమా షోస్ దండోరకి చాలా విపరీతంగా పెరిగాయి ఇప్పుడు. అండ్ మీరు నమ్మకపోండి, 8 o'clock, అర్లీ మార్నింగ్ 8 o'clock షో లాస్ ఏంజల్స్ లో పడుతుంది దండోరాకి. సినిమా కాలేజ్ లో వెళ్ళి చూడండి, 8:30, 8:40 షో. ఇంతవరకు ఎప్పుడు నేను వినలేదు, చూడలేదు. 8 in the morning షోకి. సో క్రేజ్ మాత్రం విపరీతంగా పాకిపోతుంది. ఈషా, ఈ సినిమా గురించి విన్నానండి కానీ ఎక్కడ మన దగ్గర అయితే రిలీజ్ అవ్వలేదు. ఓటీటీలో వచ్చాక చూస్తా. పతంగ్ తెలియదు. శంబాలా చూడాలండి. నిన్న థియేటర్ దాకా వెళ్ళాను, వేరే ఏదో పని వచ్చేసి రిటర్న్ రావాల్సి వచ్చింది. శంబాలా చూస్తా, ఈ న్యూ ఇయర్ హాలిడేస్ లోపలనే కంప్లీట్ చేస్తాం.
వృషభ చూడలేదు. అండ్ అలాగే ఇంకో సినిమా కూడా ఇక్కడ మిస్ అయింది. ఏంటంటే మన అతని పేరేంటి మన నందుది, సైక్ సిద్ధార్థ. అది వచ్చినట్టుంది ఎక్కడో, చూడాలి అది కూడా. సో ఇది ఫ్రెండ్స్ నా రివ్యూ ఆన్ ఆల్ ది ఇయర్ 2025 మూవీస్లో నేను చూసినవి చూడండి. అండ్ యూనో లైక్ ఈ ఇయర్లో నాకు నచ్చిన మూవీ పెద్ద సినిమాలలో ఓజీ, చాలా బాగా చేశాడు. అండ్ చిన్న సినిమాలలో దండోరా. అండ్ అస్సలు నచ్చని సినిమా పెద్ద సినిమాలలో కింగ్డమ్. అండ్ చిన్న సినిమాలలో అస్సలు నచ్చని సినిమా నేను చూసిన దాంట్లో థియేటర్స్ లో తెలుసు కదా, అండ్ జాక్కి టై. ఇంట్రెస్ట్ లేవు రెండు మన సిద్ధు. సో ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ నా రౌండ్ అప్ 2005 రౌండ్ అప్. అండ్ ఇది నా పాడ్కాస్ట్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్ అండ్ విష్ యూ వన్స్ అగైన్ హ్యాపీ 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 న్యూ ఇయర్.